చైతన్యకి తెలిసిన ఒకరు కలిసారు, మా దగ్గర లాండ్రీ అవసరం ఉంది, నన్ను చేయగలుగుతావు అని అడిగాడు. యాక్చువల్లీ మీ ఎగ్జిస్టింగ్ వాడికి ఎంత ఇస్తున్నారంటే మేము 7-8 lakhs ఇస్తాను. 7-8 lakhs లాండ్రీలో బిజినెస్ ఉందా? పీపుల్ థింక్ దట్ అరే నేను ఈరోజు పెట్టేస్తారు, క్లయింట్ వచ్చేస్తాడు, ఎల్లుండి నుంచి నేను కార్ కొనేస్తాను. బట్ దట్ ఈస్ సచ్ అన్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కదా. 9 different ideas, అందులో నుంచి ఒక చిట్ తీసాను నేను. దట్ ఈస్ లాండ్రీ. మాకు అసలు ఏ ఐడియా లేదు లాండ్రీ అంటే, ఏమీ తెలియదు. 4 బ్యాగులు 4 టీ-షర్ట్లు, ఇదే నా ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. సో 16లో యాక్చువల్ చూసాం అనమాట. అంటే క్లయింట్స్ బూతులు ఎలా తిడతారు, అది ఎలా హర్ట్ అవుతారు. B2B అనేది ఒక ఎక్స్పెరిమెంట్. నేను ఎప్పటికీ జీవితంలో B2B చెయ్యను. నా ఎంప్లాయీ వెళ్ళి ఆ షర్ట్ ఇస్తే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను చెంప మీద కొట్టాడంట, ఈ షర్ట్ నాది కాదు, నువ్వు వేరే వాడి బట్టలు నా ఇంట్లోకి తీసుకొస్తావు అని. తీసుకొచ్చి ఇలా ఇచ్చేవాళ్ళు, ఏంది ఇది ఇలా ఎలా చేసుకొచ్చావు, ఇలా తీసుకో, నాకు అవసరం లేదు ఇది, అది 5,000 పెట్టుకున్నాను, నాకు 5,000 ఇప్పుడు ఇచ్చి వెళ్ళు. B2C బట్టలు తీసుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళాలిగా, ఇంట్లోకి రానివ్వరు, బయటే చెక్ చేసుకుని అంటారు. ఇది కనుక నేను వదిలేసాను అంటే నేను వేస్ట్. ఇంకా ఎందుకనంటే ఎందుకు స్టార్ట్ చేసాను, ఎలా స్టార్ట్ చేశాను పక్కన పెడితే, స్టార్ట్ చేశాను ఎందుకంత మొండి. 2018లో వి ఎక్వైర్డ్ బాలనగర్లో ఒక ఫ్యాక్టరీ, నల్లగండ్లలో ఒక ఫ్యాక్టరీ. అప్పుడు అన్ని న్యూస్ పేపర్స్ లో దిస్ ఇస్ ద హైలైట్ న్యూస్, 1 startup లాండ్రీ కంపెనీ ఎక్వైర్డ్ 2 existing లాండ్రీ కంపెనీస్. సో హాయ్ PK, వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. ఫర్ పీపుల్ హూ డోంట్ నో యూ, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యూ, మీ బిజినెస్ గురించి, మీ ఇండస్ట్రీ గురించి. గో ఆల్ యూ. సో నా పేరు PK, నా ఫుల్ నేమ్ వచ్చేసరికి ప్రేమంత్ కుందుర్తి. సో ఇట్స్ బి టఫ్ టు ప్రొనౌన్స్, పీపుల్ కాల్ మీ PK, అండ్ మై కంపెనీ నేమ్ ఇస్ PKC లాండ్రీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో PKCలో C is చైతన్య అండ్ మై సెల్ఫ్ PK, బట్ వీ కాల్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ క్లినిక్ ఫర్ క్లోత్స్. ఓకే. సో వీఆర్ డాక్టర్స్ ఫర్ క్లోత్స్. ఫస్ట్ పేర్లు పెట్టి తర్వాత నేను అబ్రివేషన్ చేసుకున్నా గాను అంటే ఆల్మోస్ట్ రైట్. సో ఆల్మోస్ట్ అలాగే చేసాము. సో PKC లాండ్రీస్ 2015లో స్టార్ట్ చేసాము మేము. మా బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చేసరికి నేను డిప్లొమా ఇన్ మెకానికల్, ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్. ఐఎమ్ ఏ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ICFI, అండ్ ఆ తర్వాత ఐ వర్క్డ్ ఫర్ 5 to 6 different companies in the span of 3 years. ఓకే, నైస్. సో ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, అండ్ మేము అప్పటికి ఒక బుల్లెట్ ఇంజన్ తోటి ఒక 4-wheeler తయారు చేసాము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, అవర్ ఫైనల్ ప్రాజెక్ట్. సో వీఆర్ వెరీ మచ్. ఐఎమ్ ఫ్రమ్ వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, VIST భువనగిరి. ఓకే. సో ఆ కార్ తయారు చేసిన తర్వాత నాకు మిషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మిషన్స్ తోనే వర్క్ చేయాలి అనేది. బట్ మేము ఆ వెహికల్ మీద వర్క్ చేసాం, కానీ మాకు అప్పుడు ఫండ్స్ లేవు. సో అది మాకు దానివల్ల మాకు మా ప్రాజెక్ట్కి మంచి మార్క్స్ వచ్చాయి, నా ఇంజనీరింగ్లో యూజ్ అయింది, కానీ తర్వాత దాన్ని మేము కంటిన్యూ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ వీఆర్ 5 friends. 3 friends ఏమో జర్మనీ వెళ్ళిపోయారు ఫర్ MS, 2 మిగిలాము, నేను చైతన్య నా ఇంజనీరింగ్ ఫ్రెండ్. ఓకే. సో ఆఫ్టర్ దట్ చైతన్య MBA చేశాడు ఫ్రమ్ IP, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. నేను డ్రాప్ అవుట్ అయిన తర్వాత నాకు ఎంతసేపటికి మెకానికల్లోనే వర్క్ చేయాలి. సో నేను ప్రొడక్షన్ మేనేజర్గా నాచారంలో వర్క్ చేశాను ఫర్ 6 months. ఆ తర్వాత నేను AutoCAD మీద వర్క్ చేశాను, ఆ తర్వాత యూనిక్ గ్రాఫిక్స్ మీద వర్క్ చేశాను, ఆ తర్వాత పర్చేస్లో చేశాను, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్లో. ఎక్కడ కూడా నేను ఒక 6 months కన్నా ఎక్కువ వర్క్ చేయలేదు. అన్ని కవర్ చేసేస్తా సెగ్మెంట్స్, మెకానికల్కి సంబంధించి అన్ని కూడా చేసుకున్నాను. అంటే నాకు అప్పట్లో ఏంటి అని అంటే ఎంజాయ్, నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఇంత మనీ ఇవ్వాలి లేకపోతే ఇట్లా అని ఏం రూల్స్ లేవు. సో 3 monthsలో నేను అన్నిటికన్నా తక్కువ వర్క్ చేసింది 3 months, ఎక్కువ వర్క్ చేసింది 8 months ఈ 3 to 4 years స్పాన్లో. సో ఆఫ్టర్ దట్ మై లాస్ట్ కంపెనీ సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్. సో ఇట్స్ ఏ ప్యాకింగ్ ఇండస్ట్రీ, ఆటోమేషన్ అండ్ ప్యాకింగ్. సో ఆ కంపెనీ నేను 2015లో వదిలేశాను. 2015లో వదిలేసిన తర్వాత వి స్టార్టెడ్ లాండ్రీ. దట్టు ఇక నేను చైతన్య ఏదో స్టార్ట్ చేయాలి, ఏదో చేద్దాం, ఇంకా ఇలా కాదు అన్న టైంలో మేము లాండ్రీలోకి ఎంటర్ అయ్యాము. ఓకే. సో అది కూడా స్టోరీ ఎలా అనంటే, ఏ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఈ 3 చేయాలి ఏం చేసినా. సో ఫుడ్లోకి అప్పుడు పెద్ద స్కోప్ లేదు మాకు, ఎందుకంటే అప్పటికే బిగ్ జైంట్స్ ఉన్నారు మార్కెట్లో. అవును. సో ఇంకా ఇలా కాదని క్లాతింగ్లోకి చూసాము. క్లాతింగ్లో కూడా షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చూసాం, కానీ మాకు పెద్ద నాలెడ్జ్ లేదు అందులో. రైట్. ప్లస్ మాకు ఎవరిని అడగాలి, ఏం అడగాలి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలియదు చాలా మందికి, తెలియదు. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి రేమండ్స్ వాళ్ళని కూర్చోబెట్టి అడగలేము. అవును. సో పెద్దవాళ్ళని ఎవరిని తీసుకున్నా కూడా దే వోంట్ ఈవెన్ ఎంటర్టైన్. నేను కూర్చోబెట్టి ఇది బాబు అని చెప్పరు. అప్పుడు క్లాత్ ఒకటి తెప్పించి మేము చెక్ చేసాం, కానీ అవ్వకపోయేసరికి ఇలా కాదు, ఉన్న 9 ideas ఫుడ్, క్లోతింగ్, షెల్టర్లో 3 సెగ్మెంట్స్లో 9 చిట్స్ ఉన్నాయి మా దగ్గర, 9 different ideas. ఓకే. అందులో నుంచి ఒక చిట్ తీసాను నేను, దట్ ఈస్ లాండ్రీ. అలా లాండ్రీ స్టార్ట్ చేసాం, కానీ
మాకు అసలు ఏ ఐడియా లేదు లాండ్రీ అంటే, ఏమీ తెలియదు. ఓకే. సో అలా స్టార్ట్ చేసాం లాండ్రీ. కాకపోతే అప్పుడు చైతన్య నిసాన్లో ఉండేవాడు చెన్నైలో. క్యాంపస్ ప్లేస్మెంట్ వాడికి నిసాన్లో అయ్యింది. సో నాకు కొంచెం శాలరీ లీవ్స్ ఎక్కువ పెట్టుకుని ఎంత ఉన్నా కూడా చైతన్య యూస్ టు గివ్ మీ మనీ. అక్కడి నుంచి వాడు పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ నేను ఏంటంటే కొండము, లేకపోతే వాషింగ్ చేయించడము, మా బట్టలు తీసుకెళ్ళి మేము వాష్ చేయించి వాటికి డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వడం. సో తెలిసిన వాళ్ళ బట్టలు. ఆ ట్రయల్స్ నేను ఒక 6 months చేశాను. 6 months తర్వాత ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే, ఇప్పుడు జైంట్స్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ జైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి చిన్న మార్కెట్ చెప్పరు. కానీ ఈ లోకల్ లాండ్రీ పీపుల్ నన్ను ఎంటర్టైన్ చేసేవాళ్ళు. వాళ్ళు వాష్ చేసేటప్పుడు నన్ను ఎవరు ధోబీ ఘాట్స్ లో, నాట్ ఏ ప్రాపర్ మెకనైజ్డ్ లాండ్రీ, పీపుల్ హూ హ్యావ్ ధోబీ ఘాట్స్, ధోబీ ఘాట్స్ లో వాష్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని మిషన్స్ ఇన్స్టాల్ చేసి పెట్టింది. బట్ వాళ్ళు చాలా తక్కువ యూస్ చేస్తారు. 10-20% అది యూస్ చేస్తే 80% వాళ్ళు హ్యాండ్ వాష్ చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అసలు కెమికల్ అంటే ఏంటి, వాషింగ్ టైం ఎలా ఉంటుంది, మిషన్ అంటే ఎలా ఉంటుంది, రివల్యూషన్స్ పర్ మినిట్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి అనేది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఒక 6 months to 8 months నేను వాళ్ళతోనే ఉన్నాను. సో అన్ని నేర్చుకున్న తర్వాత నేను చైతన్యకి చెప్పాను, నాకు ఇప్పుడు ఎందుకో కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు రిజైన్ చేయాల్సి ఇంకా అని. ఇదంతా 2015లో 15 ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం. జనవరి టైంలో స్టార్ట్ చేసాము. ఆగస్ట్ కల్లా నాకు క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months, ఈ 3 months నోటీస్ పీరియడ్ ఇద్దరికి. 3 months నోటీస్ పీరియడ్ చేయాల్సింది ఇద్దరు ఖచ్చితంగా. సో మేము అన్ని తన ఆఫీస్లో అందరికీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాడు, దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ లాండ్రీ కంపెనీ అని. నేను మా కంపెనీలో ఇచ్చి we came out of that and in December we launched. December 2015 లాంచ్ చేశారు. రైట్. సో టెక్నికల్ 2016 నుంచి మీరు ఆపరేషనల్లీ రెడీ. అవును, అంతే కదా. అంటే అప్పటికే నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ట్రయల్స్ లోనే అగ్రిగేషన్ చేస్తున్నాను. కాబట్టి కొన్ని హోటల్స్ నా చేతిలో ఉన్నాయి. హోటల్స్ B2B, నాట్ B2C. కానీ నా ఐడియా B2C, నాట్ B2B. ఎక్స్పెరిమెంటల్ లో నాకు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో బట్టలు ఎవరుగా. అవునవును. చిన్న చిన్న మెకానిక్ షాప్ వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్ 10 rooms 20 rooms ఉన్న వాళ్ళు కొద్దిగా వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడి, సార్ ఇది నేను చేస్తాను అంటే, ఇప్పుడు వాడు నాకు 4 రూపాయలు చేస్తున్నాడు, మరి నువ్వు ఎంత చేస్తాను, నేను 3 రూపాయలకి చేస్తాను. నాకు అతని దగ్గర వచ్చే డబ్బులు ఏం కాదు. ఐ యూస్ టు పే 7 rupees 8 rupees టు మై వెండర్. ఎవరైతే నాకు ఉన్నాడో అతనికి ఎక్కువ ఇచ్చేవాడిని, ఆ డబ్బులు చేతనే పంపించేవాడు నాకు. నేను ఎప్పుడు లాభాలు తిరిగింది లేదు. ఎప్పుడు కూడా క్లయింట్ నాకు 3 rupees 4 rupees అడిగేవాడు, కానీ వెంటర్ నాకు 7 rupees 8 rupees అడిగాడు. ఎందుకంటే నన్ను నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. ఈడేంటి టక్ చేసుకుని వచ్చి ఇప్పుడు లాండ్రీ చేస్తా అంటున్నాడు, 4 రోజులు ఉండి వెళ్ళిపోయే రకాలు వీళ్ళంతా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళందరూ ఏంటంటే నా దృష్టిలో వాళ్ళే యాక్చువల్ లాండ్రీ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి స్టెయిన్ చూసి ఎలా చేయాలో చెప్పేసేవాళ్ళు. మేము ఇప్పుడు కెమికల్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా, వాళ్ళు కెమికల్స్ మీద కాదు, ఇంట్లో ఉండే నార్మల్ వాటితో తీసేస్తారు, అలాంటి వాటిలో తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన క్లోత్స్ కి వర్కౌట్ అవ్వట్లేదు అవన్నీ. ఒకప్పుడు క్లోత్స్ కి వర్కౌట్ అయ్యేవి, అంటే జెన్యూనిటీ అలా ఉండేది క్లాత్ లో అప్పట్లో. ఇప్పుడు జెన్యూనిటీ అంత లేదు. సో అలా వాళ్ళతో ఉన్న తర్వాత ఈ 3 rupees 4 rupees వర్కౌట్ అవ్వక మేము డబల్ ప్రైస్ వీళ్ళకి ఇస్తూ, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మాలి అంటే ఏదో ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు వాడు పే చేస్తూ ఉండేవాడు. సో అలా ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ మేము లాంచ్ ఆన్ పేపర్ చేసింది డిసెంబర్లో. జనవరి నుంచి ఆపరేషన్స్ ఫర్ B2C స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మా చేతిలో 8 మంది వెండర్స్ ఉండేవాళ్ళు. జనవరి కల్లా ఎలా అనంటే బాచుపల్లి ఒకళ్ళు, నల్లగండ్ల ఒకళ్ళు, హైటెక్ సిటీలో ఒకళ్ళు, ఇక్కడ 3, అటువైపు ఉప్పల్ ఒకళ్ళు, నాగోల్ ఒకళ్ళు, కోంపల్లి ఒకళ్ళు. సో వెస్ట్ లో 3, ఈస్ట్ లో 3. అంతే. ఇలా 3 పెట్టుకుని మేము 8 మంది, ఇక్కడ 3. మళ్ళీ ఇంక 2 ఎక్కడ వచ్చారు నాకు, షామిరిపేటలో ఒకళ్ళు ఉండేవాళ్ళు, అండ్ నాకు ఇంకొకరు వచ్చేసరికి ఇంకో దగ్గర అక్కడ ఉండేవాళ్ళు. అన్ని బయట మరి రిసార్ట్స్ అన్ని అక్కడే ఉన్నాయిగా. సో B2B కాబట్టి వాళ్ళకి B2B కాదు. కానీ నేను ఈ సెగ్మెంట్ లోకి వచ్చినాక నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటంటే, నేను నెట్వర్క్ పెంచుకోవాలి ఈ ఇండస్ట్రీలో. అందరి దగ్గరికి వెళ్ళిపోయి నేను బిజినెస్ ఇచ్చేస్తా. అందరికీ బిజినెస్ కొరత, బిజినెస్ లేదు, మిషన్స్ ఇంత పెట్టుకున్నాం, అంత పెట్టుకున్నాం, ప్లేస్ కి రెంట్ ఇంత కడుతున్నాం. ఇది ఒక పెద్ద కంప్లైంట్ అప్పట్లో. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి నేను టక్ చేసుకుని వెళ్ళిపోయి పీకేసీ యూనిఫామ్ వేసుకుని విజిటింగ్ కార్డ్ ఇచ్చి, ఇట్లా పీకేసీ నుంచి వచ్చాను, నేను ఇట్లా అగ్రిగేటర్ని, నేను మీకు బిజినెస్ ఇస్తాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారా, అలా ఫ్రెండ్షిప్. సో ఎక్కడి నుంచి ఏ ఆర్డర్ వస్తే ఏ సెంటర్ దగ్గర చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. మనీ మాన్యువల్లీ రూటింగ్, అంతా మాన్యువల్లీ రూటింగ్, అంతా 2 డెలివరీ బాయ్స్, నేను చైతన్య, 4 అంతే. మొత్తం 4. సో సిటీని 4 parts కింద డివైడ్ చేసాం, 4 4 పార్ట్లో పనిచేయాలి.
4 బ్యాగులు, 4 టీ షర్ట్లు, ఇదే నా ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. నా జీరో ఇన్వెస్ట్మెంట్ గానే స్టార్ట్ చేశాను. ఎంతవరకు అంటే నాకు క్లారిటీ లేదు, నేను చేయలేను. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మోడ్ వేరే, జాబ్ వదిలేసి ఇదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుని స్టార్ట్ చేసింది వేరే. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్లో మాకు ఖోఖోవి నడిచేవి కాంపిటీషన్స్. మేము ఎప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు గెలిచేవాళ్ళం, కానీ ఎప్పుడు మెయిన్ మ్యాచ్ గెలవాల. ఎందుకు చెప్పు? సో సింపుల్ పాయింట్, మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ ప్రాక్టీస్ మ్యాచ్ని చాలా ఎక్స్ట్రీమ్గా ఆడేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత కాళ్ళకు బొబ్బలు వచ్చేసి, కాలు బెనికి, ట్విస్ట్ అయ్యి, ఇలా 3 times జరిగింది. కానీ అదే తప్పు ఇప్పుడు చేసేవాళ్ళం మేము. 8th క్లాస్ అదే చేశాను, 9th క్లాస్ అదే చేశాను, 10th కూడా అదే చేశాను నేను. అప్పుడు నాకు 10th అప్పుడు అర్థమైంది ఏంటంటే, వేరే స్కూల్ వాళ్ళు వచ్చి ప్రతిసారి మాతోటి ప్రాక్టీస్ మ్యాచ్లో ఓడిపోయేవాళ్ళు. మేము ఆ ప్రాక్టీస్ మ్యాచ్ గెలిచి ఓ అనుకునేవాళ్ళం. అంటే అప్పట్లో అలా ఉండేది, గెలవాలి, ప్రాక్టీస్ కాదు, ఏ మ్యాచ్ అయినా మనమే గెలవాలి, గెలిచే అవకాశం వాళ్ళు. కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రం వాళ్ళు గెలిచి కప్పట్టుకునే వాళ్ళు. సో నాకు ఇది ఎంత బాగా రిజిస్టర్ అయిందనంటే, నేను ఎంత ఎక్స్పెరిమెంటల్ మోడ్ చేసినా కూడా నా రియల్ టైం చెక్ చేయందే నేను క్లారిటీకి రాకూడదు. సో నాకు ఈ 6 to 8 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా రియల్ టైంలో నాకు తెలిస్తేనే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేయను. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని అడగాలి. వాళ్ళని అడగాలంటే ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో నీకు బేసిక్గా MVP అంటాం కదా, మినిమం వయబుల్ ప్రోడక్ట్ వాలిడేషన్, లేకపోతే ఐడియా వాలిడేషన్ అంటాం కదా. సో నీ ఐడియా వాలిడేషన్ చేయడానికి నీకు 1 year పట్టింది టెక్నికల్లీ. ఫ్రమ్ 2015 January నుంచి 2015 December వరకు ఐడియా వాలిడేషన్ అయిపోయింది. కాన్ఫిడెన్స్ వచ్చింది, స్ట్రాంగ్ వచ్చింది. ఇది వర్కబుల్ మోడల్ అని చెప్పి. ఇది వర్కబుల్ అండ్ మోర్ ఓవర్ దీంట్లో కాంపిటీషన్ తక్కువ, అండ్ మోర్ ఓవర్ మనం దీంట్లో వెళ్తే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేపాటికి స్టేబుల్ అవుతాం. కానీ ఇప్పట్లో అయితే దీంట్లో లాభాలు కనిపించవు అనే క్లారిటీ నాకు చైతన్యకి day 1 నుంచి ఉంది. సో బేసిక్గా అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉంది, మనం ఒక్క ఆర్గనైజ్డ్ అప్రోచ్ కొంచెం ఇస్తే మనం పెద్ద ప్లేయర్స్ పట్టుకోవచ్చు అనుకోవచ్చు. ఎస్, అంటే ఆ పెద్ద ప్లేయర్స్ కూడా అప్పట్లో ఏంటంటే లాండ్రీ కంపెనీస్ నుంచి వచ్చారు అని అంటే కూడా ఒక చిన్న చూపు. లాండ్రీ కంపెనీ ఎవడు పెట్టుకుంటాడు? 10th ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో, లేదా మన ఫాదర్స్ ఏజ్ వాళ్ళు వీళ్ళు. కానీ ఈ జనరేషన్ లో ఎవరు కూడా లాండ్రీలోకి వస్తారని లేదు. 2015 లేదు. లాండ్రీ ఇస్ నాట్ సెక్సీ కదా. కాదు, లాండ్రీ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ సెక్సీ. సెక్సీ కాదు అని అంటే అది చూసే వాళ్ళ విధానం బట్టి. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ సెక్సీ అని చెప్పలేను, కానీ యా జనరల్ వేలో ఇట్స్ నాట్ సెక్సీ. అండ్ ఎందుకు అంత నేను చైతన్య మా పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళే డైజెస్ట్ చేసుకోలేకపోయారు. బట్టలు తుతావా దట్టు నీ బట్టలు తీసి నువ్వే తీయవు, కానీ నువ్వు ఇప్పుడు బట్టలు తుతావు. అది కూడా ఎవరివి? ఊరోళ్ళందరివి. డైజెస్ట్ అవ్వలేదు చాలా రోజులు. అండ్ ఇప్పటికీ కూడా కొంచెం డైజెస్ట్ అవ్వదు మా పేరెంట్స్ కి, చైతన్య వాళ్ళ పేరెంట్స్ కి కానీ మా పేరెంట్స్ కి కానీ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దే ఓకే నమ్ముతున్నారు మమ్మల్ని, ఎందుకంటే ఇంత కమిటెడ్ గా ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి. సో ఈ పాయింట్ లో 2015 స్టార్ట్ చేసి 16 మేము ఎంటర్ అయిన తర్వాత నాకు ఆ 2015 ఎక్స్పీరియన్స్ ఏమో నాకు, చైతన్యకి 0. చైతన్య ఎంతసేపటికి ఏంటంటే యా నువ్వు చూసావు కదా చూద్దాం. సో 16 కూడా ఎక్స్పెరిమెంట్లు వెళ్దాం. సో 16 యాక్చువల్ చూసాం అనమాట. అంటే క్లయింట్స్ బూతులు ఎలా తిడతారు, అది ఎలా హర్ట్ అవుతారు. ఓకే, అప్పటికే అప్పుడు B2C ఎంటర్ అయినది స్టార్ట్ అయింది. ఈ బూతులు ఫస్టే B2C, ఇంకా January 2016 ఎంటర్డ్ ఇంటూ B2C. ఆ B2Bని పక్కన పెట్టేసాం. ఇంకా అవి ఓన్లీ ఎక్స్పెరిమెంట్ కోసమే అనుకున్నా నేను. B2B అనేది ఒక ఎక్స్పెరిమెంట్. రైట్. నేను ఎప్పటికీ జీవితంలో B2B చెయ్యను, నేను ఓన్లీ B2C చేస్తాను. ఆ రోజు పీకే అలా ఉన్నాడు. స్టార్ట్ చేయడమే B2C స్టార్ట్ చేశాను. ఇంకా B2B ఓన్లీ ఎక్స్పెరిమెంట్ కోసమే వాడాను, పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా B2C ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి B2B ఎక్స్పీరియన్స్ వచ్చి B2Cలో పెట్టాలి. కానీ అసలు మ్యాచ్ అవ్వట్లా. మార్కెట్ సెగ్మెంట్స్ ఏ రకంగానూ మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడేమో B2B క్లయింట్స్ తిట్టేవాళ్ళు కాదు మమ్మల్ని, చెప్పేవాళ్ళు ఇలా బాబు ఇలా ఇలా వీళ్ళు తిడుతున్నారు. అది ఎంతవరకు హర్ట్ అయ్యేవాళ్ళం అని అంటే, అరే కనీసం మనం మనుషులను కూడా ట్రీట్ చేయట్లేదు, ఇలా మొహం మీద క్లాత్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేవాళ్ళు. ఏంది ఇది ఇలా ఎలా చేసుకొచ్చావు, ఇలా తీసుకో, నాకు అవసరం లేదు ఇది, అది 5,000 పెట్టుకున్నాను, నాకు 5,000 ఇప్పుడు ఇచ్చి వెళ్ళు. అలా మేము స్టార్టింగ్లో lakhsలో లాస్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళినా తిట్టేవాళ్ళు. అప్పటికి ఈ కొత్త ట్రెండ్ ఏంటి, స్విగ్గీ వచ్చింది. ఆర్డర్ రిఫండ్ అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే క్లయింట్స్కి. అలా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, మాకు బిర్యానీ వాసన వస్తుంది సార్, ఆ బిర్యానీ మీ దగ్గర ఉంచుకోండి, కొత్త బిర్యానీ పంపిస్తాను. నాకు చికెన్ బాగా లేదు సార్, చికెన్ ఉంచుకోండి, మనీ రిఫండ్ చేస్తాను.
సో వాళ్ళ కస్టమర్ రిటెన్షన్ కోసం వాళ్ళకున్న ఫండ్స్ తోటి వాళ్ళు చేశారు, మేము అది చేయలేకపోయాము. సో వీళ్ళు చేయగలుగుతున్నారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఆన్లైన్, వీళ్ళు ఆన్లైనే. అర్థమైందా? సో అది వచ్చేసరికి మేము మా వల్ల అవ్వలేదు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేపాటికి. సో స్లోగా మళ్ళీ అప్పుడు ఈ లోకల్ ధోబీస్తో వర్క్ చేసేది మానేసి మెకనైజ్డ్ లాండ్రీ వాళ్ళతోటి కొలాబరేషన్ స్టార్ట్ చేసాం. ఇది 2016లో. ఓకే. సో 2016లో స్టార్ట్ అయినాక ఎవ్వరు మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు, లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. బట్టలు ఇచ్చేస్తే ఎంట్రన్స్ దగ్గర బయట ఇచ్చే దానికన్నా 1 రూపీ 2 రూపీస్ తగ్గించి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎలా సెటప్ ఉందో మాకు చూడనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మాకు తెలియదు. మాకేంటి ఎంతసేపటిగా చూడాలి, చూస్తే అర్థం కాదు కదా మనకి ఏం చేస్తున్నారు. ఇంట్లో ఏమో 10 కేజీల మిషన్, వాళ్ళు మాట్లాడుతుంటేనేమో 100 కేజీ మిషన్ ఉంది అంటున్నాడు, 150 కేజీల మిషన్ ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆ మిషన్ ఎలా ఉంటుంది అసలు అంటే పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, లోపలికి ఉంటుందా, ఫ్రంట్ దా, టాప్ దా, ఎట్లా ఉంటది అనేది ఒక ఐడియా కూడా లేదు. సో మెల్లగా వాళ్ళకి మేము ఎక్కువ బిజినెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాకు చైర్ ఇచ్చి లోపలికి రారా బాబు అని లోపలికి కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు మేము బయట మెట్ల మీద అంతే ఎప్పుడు బట్టలు ఇచ్చేసి అక్కడికి వెయిట్ చేయాలి, లేదా బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయి రేపు రా, మళ్ళీ రేపు టైం కల్లా వెళ్ళిపోయి నుంచోవాలి. సార్ అది క్వాలిటీ సరిగ్గా రాలేదనుకుంటా, నువ్వు ఇచ్చేదానికి అదే ఎక్కువ. ఓకే, మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి కాళ్ళతో బూతులు, ఏం చేసావు. క్లయింట్కి హట్ అయ్యాడు అనుకో, 5,000 రూపాయలు ఆర్డర్, ఒక షర్ట్ మీద స్టెయిన్ ఉంది, ఆ ఒక్క స్టెయిన్ చూపించి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆ టైంలో మా పిఎఫ్ డబ్బులు రావడము, లేకపోతే అక్కడిక్కడ మేము అప్పుడప్పుడు ఎవరో ఫ్రెండ్స్కి ఇచ్చిన అప్పులు డబ్బులు తిరిగి రావడం, వీటితోనే మేము బతికాం. సో 2018 వరకు ఇంకా నాకేంటంటే ఐ డోంట్ వాంట్ గివ్ అప్. ఇది కనుక నేను వదిలేసాను అంటే నేను వేస్ట్. ఇంకా ఎందుకనంటే ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను పక్కన పెడితే స్టార్ట్ చేశాను. ఎందుకంత మొండి అని అంటే ఇప్పుడు నేను చాలా మందిని కలిసాను ఆ టైంలో. అంటే అసలు ఎలా చేస్తున్నారు బిజినెస్, లాండ్రీ వాళ్ళు కాదు అసలు బిజినెస్ వాళ్ళని. అప్పట్లో ఈ కోవర్కింగ్ స్పేసెస్ అప్పుడే రీసెంట్గా వస్తున్నాయి, అండ్ ఇంక్యుబేటర్స్ అనేవి ఉండేవి, మెంటర్స్ ఉండేవాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు నెగిటివే, ఏంటి ఇది ఆపదు, ఎక్కడ ఎవరు చేయలేదు, ఇది నేను ఎవరు చేయలేదు, ఫస్ట్ కదా, ఫస్ట్ స్టార్ట్అప్ కదా హైదరాబాద్ లో. నాకు తెలిసి ఆన్లైన్ లో మేమే ఫస్ట్ 2015లో లాంచ్ చేసిన టైంలో. అప్పటికి షట్ డౌన్ అయిపోయినాయి ఒక 2-3 కంపెనీస్, పెద్ద కంపెనీస్, దట్టు 10 crores 15 crores ఫండింగ్ రైజ్ చేసి హైదరాబాద్లో కాదు, ఢిల్లీ అండ్ బెంగళూరులో 2 క్లోజ్ అయ్యాయి. నేను వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వచ్చా, ఎందుకు క్లోజ్ చేశారన్నా, ఏమైంది, 10 కోట్లు ఫండ్ రైజ్ చేశామంటే ఈ మార్కెట్కి ఇది వైబుల్ కాదు అసలు, ఈ మార్కెట్ వాళ్ళకి దీని వాల్యూ తెలియదు. నాకు ఆ కంప్లైంట్స్ అన్ని విన్నప్పుడల్లా నాకు ఏమనిపించేది అంటే ఇందులో ఏదో ఉంది కానీ జనాలు ఎవరు దీన్ని క్రాక్ చేయట్లేదు. సో నాకు అప్పుడు ఏజ్ తక్కువే కదా, నేను చాలా త్వరగా స్టార్ట్ చేశాను బిజినెస్. 23-24 ఆ టైంలో స్టార్ట్ చేశాను. నేను ఎంతసేపు అనుకోండి, సరే ఈ నెక్స్ట్ 6 years చూద్దాం, 30 years వచ్చేదాకా చూద్దాం ఏదైతుంది. మహాన్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. పేరెంట్స్ ఏమి నువ్వు ఇంత శాలరీ ఇవ్వాలి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు చెప్పలా, ఈ టైంకి రా ఈ టైంకి వెళ్ళని ఎప్పుడు చెప్పలా, నా ఇష్టం. సో చైతన్య కూడా అంతే సపోర్ట్ ఉండింది. సో ఇంకా ఆ మొండి అనడం కంటే నేనేమంటాను అంటే కమిట్మెంట్. నేను ఆ పాయింట్ ఒకటి నాకు అనిపించాలి, నా హార్ట్కి ఏమనిపించాలంటే పీకే ఇది అవ్వదురా భయ్, అది వరకు అనిపించలేదు నాకు, ఇప్పుడు కూడా అనిపించలేదు నాకు. సో అది అనిపించలేదు కాబట్టి మోయలేదు. ఎందుకు పర్టికులర్ అడుగుతున్నా అంటే చాలా మంది అందరూ బెడ్స్ ఆఫ్ రోజెస్ అనుకుంటారు. స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్, కింద నుంచి మంట పడుతూ ఉంటది, పైనుంచి ఏమో ఎండ పడుతూ ఉంటది, అసలు ఘోరంగా ఉంటుంది, మధ్యలో శాండ్విచ్ అవుతూ ఉంటాము. బట్ పీపుల్ థింక్ దట్ అరే నేను ఈరోజు పెట్టేస్తా, రేపు క్లయింట్ వచ్చేస్తాడు, ఎల్లుండి నుంచి నేను కార్ కొనేస్తాను, ఇల్లు కొనేసుకుంటాను, అసలు లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. రైట్, బట్ దట్ ఈస్ సచ్ అన్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా టఫ్ అబ్బా. ఈవెన్ లైక్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కూడా తీసుకో, క్లయింట్కి మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. రిజల్ట్ వస్తే ఓకే, రిజల్ట్ రాకపోతే నాట్ ఓకే. అంత చెప్పిన తర్వాత కూడా లాస్ట్కి ఒక చిన్న మాట ఏమంటాడు, నలుగురిలో కూర్చొని వేస్ట్ ఆ కంపెనీ ఒక మాటతో తీసేస్తాడు. మౌత్ పబ్లిసిటీ ఈజీగా అలా వెళ్ళిపోతుంది, అయిపోయింది. వీడు ఎంత కష్టపడి స్టార్ట్ చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి నాలెడ్జ్ ఏంటి ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు నాదైనా అంతే, నువ్వు వీడు ఎంత కష్టపడుతున్నాడు, అది ఒక స్టెయిన్డ్ క్లాత్, అది దాన్ని నువ్వు ఒక మనిషితో కంపేర్ చేసి వీడు వేస్ట్ అంటున్నావు అని అంటే నేను ఏం చేస్తాను. ఇంకా 100 different factors ఉంటాయి when they still, because but yeah that's how in industry కూడా అట్లనే ఏం చేయలేము అందరికి. సో నాకు ఇంకా అప్పటికి నేను కలిసిన వాళ్ళందరూ కూడా దిస్ ఈజ్ మై 3rd startup, దిస్ ఈజ్ మై 4th startup అని చెప్పేవాళ్ళు. ఈ
4th స్టార్ట్అప్ అర్థమేది కాదు నాకు. అన్న మరి ముందు ఎందుకు క్లోజ్ చేశారన్నా అంటే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఈ రాంగ్ కంపెనీస్. నేను అప్పుడు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే ఆఫ్టర్ 2018 ఎప్పుడైనా సరే ఒక రాంగ్ మనిషి ఉంటాడేమో కానీ రాంగ్ కంపెనీ ఉండదు. ఆ మనిషి రాంగ్ అయి ఉండొచ్చు ఆ కంపెనీకి, రైట్, కానీ ఆ కంపెనీ రాంగ్ కాదు. కానీ వీళ్ళు వాళ్ళని సమర్థించుకోవడం కోసం అది రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, రాంగ్ కంపెనీ. అది నేనే ఎందుకు నీకు అది దగ్గర పెద్ద రిపోర్ట్ ఉంటుంది, సో నాలాంటి కంపెనీ ఎన్ని క్లోజ్ అయ్యా అంతేగాని జస్టిఫికేషన్ కోసం 100 క్లోజ్ అయ్యాయి. మరి నీలాంటి కంపెనీ 2 సక్సెస్ అయ్యాయి కదా, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు రా, అందుకే చేస్తున్నారు, వాళ్ళకు డబ్బులు అయిపోయి వాళ్ళు మూసేస్తారు. సో ఈ పర్సెప్షన్ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కలిసినాక నాకేమనిపించింది అని అంటే సరే నా దగ్గర డబ్బులు నేను కోల్పోతాను, నా దగ్గర ఏమీ లేదు. కానీ నాకు ఇంకోటి ఏంటంటే నా రేపటి రోజు నేను ఎప్పుడైనా సపోజ్ సక్సెస్ అయితే దిస్ ఈస్ మై 3rd కంపెనీ రైట్. నేను ఏ కంపెనీ స్టార్ట్ చేసినా అన్నీ కూడా సక్సెస్ఫుల్ లేకపోయినా, మస్తు ప్రాఫిట్స్ లేకపోయినా నడుస్తున్నాయి. దానివల్ల నలుగురికి ఉద్యోగం ఉంది, దానివల్ల నలుగురు లాభపడుతున్నారు, క్లయింట్స్ కూడా అని చెప్పుకోవాలి. కాబట్టి అది మొండితనం అనుకో. ఇప్పటికీ చాలా మంది మొండి అంటారు, లేకపోతే మూర్ఖుడు అంటారు, చాలా అంటారు. నేను మా చైతన్య నాకు ఒక 4-5 టైమ్స్ చెప్పుంటాడు ఈ 8-9 ఇయర్స్లో, ఇంకా కష్టం అనుకుంటా మూసేద్దాం మనం అని. అవునా, ఈ నైట్ నాకు టైం ఇవ్వు, నేను రేపు మార్నింగ్ మాట్లాడతాను. సో అడిగి తెలుసు ఖచ్చితంగా వీడు ముయ్యడు. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఎందుకు ముయ్యాలి, ఎందుకు ముయ్యకూడదు ఒక చాట్ వేసుకెళ్తా. ఓకే, సో ఎందుకు ముయ్యకూడదు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, ఎందుకు ముయ్యాలి తక్కువ పాయింట్స్ ఉంటాయి. సో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీల్ గో ఫర్ ద మెజారిటీ. కానీ ఇప్పుడు ఇంకా ఐడియా లేదులే. కానీ ఈ 8-9 ఇయర్స్లో అది ఉంటూనే ఉంటుందిలే. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది ప్రతి కొత్త బిజినెస్ అయితే 3 నెలలకు వస్తుంది ఉంటుంది, కొంచెం ఓల్డ్ బిజినెస్ కి అయితే ఒక 6 months సైకిల్ అంటారు కదా, సైకిల్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ప్రతి కాన్స్టెంట్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. హ్యూమన్ రిసోర్సెసా, లేకపోతే క్లయింట్స్ కి ఇష్యూసా, లేకపోతే మనకి ఒక హర్ట్ అవ్వడమా. అంటే నేను ఎప్పుడైతే B2B స్టార్ట్ చేసిన తర్వాత, అంటే B2B స్టార్ట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. నేను స్టార్టింగ్ చెప్పాను, నేను ఎప్పుడైనా సరే B2C చేస్తాను కానీ B2B చెయ్యను అని అనుకున్నోడిని B2Cలోకి వచ్చిన తర్వాత దీన్ని పట్టుకుని మాత్రం నేను బ్రేక్ ఈవెన్ చేయలేను నాకు అర్థమైపోయింది. ఓకే, రైట్. ఎందుకనంటే నా ప్రైజింగ్ నేను ఒక మనిషిని పెట్టి నేను ఇంటికి పంపిస్తున్నా, ఒకటి దగ్గర చేపిస్తున్నా అంటే క్రీమ్ అంతా అక్కడ తినేస్తాడు, నాకు మిగిలితే ఉండింది నేను తినాలి, లేకపోతే లేదు. 2% మార్జిన్. కరెక్ట్. ఇక్కడ లోకల్ తోబీసు మేము 10 రూపీస్కి వాషింగ్ అరేంజ్ చేసేస్తాం అనేవాళ్ళు. మాకు మబ్బిడిపోయి అసలు 10 రూపీస్కి వాషింగ్ ఎలా చేస్తాడు వీడు. అవును, సరే నన్ను 2 మార్జిన్స్ కదా, ఒక మార్జిన్ తీసేసినా కూడా సరిపోతలేదు కదా, ఎలా చేస్తున్నాడు మాకు అర్థమయ్యేది కాదు. సో అప్పుడు మేము వాళ్ళని కలిసి, నేను అప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి లంచ్కి పిలవడం వాళ్ళని, అన్న ఎలా చేస్తున్నారన్న మాకు అయితే లేదు. సో వాళ్ళు ఓన్లీ సోప్ ఆయిల్ వాడతారు, నో కెమికల్స్, నథింగ్. వాళ్ళకి అప్పుడు రెంట్ లేదు, హ్యూమన్ రిసోర్సెస్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ నలుగురు కలిసి ఉతుకుతారు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ అపార్ట్మెంట్ ఉంటే కింద సీలింగ్ లో కూర్చొని వేసేస్తారు, అది ఇచ్చేస్తారు అంతే. కరెక్ట్. సో ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నారు, సరే నేను అలా చేయగలుగుతానని ట్రై చేశాను. అసలు ఇంపాసిబుల్, అది ఎప్పటికీ కూడా నేను సస్టైన్ అవ్వలేను మార్కెట్లో. రైట్. సో ఇదే ప్రైజింగ్ నేను అప్పట్లో 30 రూపీస్ ఛార్జ్ చేసేవాడిని, 10 రూపీస్ 9 రూపీస్కి కూడా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు మార్కెట్లో. ఈ 30 రూపీస్కి నమ్మి నా దగ్గరికి రావాలి అని అంటే నేను ఎంత రేంజ్ ఆఫ్ మార్కెటింగ్ చేయాలి, ఎంత ట్రస్ట్ బిల్డప్ చేసుకోవాలి మార్కెట్లో అన్న టైంలో నాకు ఈ క్రీమ్ అంతా వాళ్ళు తినేస్తున్నారు. ఒక క్లాత్కి 10 రూపీస్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ నాకు ఎంతకి యాక్సెప్ట్ చేసేవాడు, క్లయింట్ నాకు 10 రూపీస్ ఇచ్చేవాడు, ఇతను నాకు 8 రూపీస్ 50 పైసా 9 రూపీస్కి యాక్సెప్ట్ చేసేవాడు. మార్జినే లేదు, 1% మార్జిన్. రూపాయి పట్టుకొని నేను మార్కెటింగ్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్, లాజిస్టిక్స్ కాస్ట్ ఇవన్నీ పక్కన పెడితే నా జీతాలు, నా ఎంప్లాయీ జీతాలు చేయగలను ఆపరేషన్స్. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అప్పు తీసుకొచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్ దగ్గర నుంచి, తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళం. సో అలా ఒక 3 months అయ్యేపాటికి ఇది కాదురా ఇంక ఇట్లా కాదని చైతన్య నేను ఒక ఈవెంట్ జరుగుతుంటే టెక్స్టైల్కి సంబంధించింది మన హైటెక్స్లో వెళ్ళి అక్కడ కూర్చున్నాం. చైతన్య అంటే ఇక ఫుల్ డిప్రెస్డ్ ఉన్నాం అనమాట. ఏంద్రా ఏం అర్థమవుతలేదు, చూస్తే క్లయింట్స్ బూతులు తిడుతున్నారు, చూస్తే సరిగ్గా సరిగ్గా లేవు, ఇంకా దీని పరిస్థితి ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడ చైతన్యకు తెలిసిన వాళ్ళు ఒకరు కలిశారు. కానీ నేను నీ గురించి చూశాను, మొన్న నువ్వు పెట్టావు కదా లాండ్రీ చేస్తున్నావు అని, మా దగ్గర లాండ్రీ అవసరం ఉందిరా, నువ్వు చేయగలుగుతావని అడిగాడు.
ఆల్వేస్ ఆన్సర్ ఇస్ ఎస్. యా, ఎప్పుడు కూడా నేను ఇంతవరకు నో చెప్పాల, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత సార్ ఇట్లా కొంచెం కష్టంగా ఉంది సార్ అని చెప్పి ఉన్నాయి, కానీ నో చెప్పాల. ఎస్ ఎస్ చేస్తాము అని అన్నాం మేము. ఎక్కడ అని అడిగితే మేము ఎవరుకున్నాము, అదేదో గేటెడ్ కమ్యూనిటీలో అనుకుంటా, మనకి లోపల స్టోర్ ఏమన్నా సెటప్ చేసి ఇస్తారేమో, వెళ్ళి బట్టలు తెచ్చేసుకుందాం, కనీసం 50 నుంచి 100 కంపెనీలు ఉంటాయి కాబట్టి మనకి చేస్తాయి అని అనుకున్నాం మేము. తర్వాత చూస్తే అది ఏంటి రిసార్ట్, అది 200 రూమ్ ప్రాపర్టీ. ఓకే, అసలు లినెన్ బెడ్ లినెన్, పిల్లో కవర్స్, టవల్స్, నాప్కిన్స్, బాత్రూమ్స్ ఇవన్నీ చూస్తే అసలు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మేము. అయితే ఎన్ని ఉంటాయన్న ఇవి అంటే, అసలు యాక్చువల్లీ మీ ఎగ్జిస్టింగ్ వాడికి ఎంత ఇస్తున్నారంటే మేము 7-8 lakhs ఇస్తా ఉన్నాం. అసలు 7-8 lakhs లాండ్రీలో బిజినెస్ ఉందా అంటే, మనుషులు హైదరాబాద్ లో లాండ్రీ చేస్తే 7-8 lakhs సంపాదిస్తున్నారా అని అప్పుడు దాకా మేము చూడలా. నేను అప్పుడు దాకా చేసిన 10 room ప్రాపర్టీ, మెకానిక్స్ కి, చిన్న చిన్న స్పాస్ కి వాటికి చేశాను కానీ చూడలా. అది వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ దగ్గర లాండ్రీ సెటప్ ఉంది ఆల్రెడీ. ఓకే, కానీ అది ఏంటంటే ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేక ఎప్పుడు అది మెయింటెనెన్స్ లో ఉండేది. అలా అందుకే ఎప్పుడు ఒక వెండర్ని పెట్టుకున్నారు బ్యాకప్ కి. కానీ ఆ బ్యాకప్ ఉన్న వెండర్కి ఎక్కువ బిజినెస్ వచ్చేది ఆ మిషన్ కన్నా. ఆ మిషన్ ఎప్పుడు ఏదో ఒక మెయింటెనెన్స్ ఉండేది, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, సర్వీస్ టీం వాళ్ళు, అది అలాగే ఉండేది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఆయన నో చెప్పకూడదు, మనకి ఇది ఒక ఆపర్చునిటీ. మళ్ళీ వెళ్ళి ఇంకొక వెండర్తో మాట్లాడుకున్నాం బాలనగర్లో. నేను నీకు నెలకి 7 నుంచి 8 లక్షల రూపాయలు బిజినెస్ ఇస్తా, సేమ్ అదే డైలాగ్, సేమ్ ఇస్తా, కానీ నాకు నువ్వు టైంకి ఇవ్వాలి. రెండోది లంసమ్ అమౌంట్ పే చేస్తా. ఓకే, ఐ డోంట్ గివ్ యూ పర్ క్లాత్. ఆడు టైంకి ఇస్తాను కానీ నేను లంసమ్కి అయితే ఒప్పుకోనని చెప్పాడు. లంసమ్ అమౌంట్ ఎందుకు అట్లా? వాడికి ఏం ప్రాబ్లం, క్యాష్ ఫ్లో ఇష్యూ బెటర్ అవుతుంది కదా. ఎందుకు అవుతుంది వాడికి? ఇప్పుడు పర్ క్లాత్ 10 రూపీస్ అనుకో, నేను లంసమ్ ఇచ్చాను అనుకో, అదే 3 రూపాయలు 4 కదా. ఓకే, హోల్సేల్ ప్రైస్ లో ఇవ్వాల్సి వస్తుంది. అలా ఆ బాలనగర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మళ్ళీ నాకేంటిది షామీర్పేటలో ఉంది రిసార్ట్, ఇది ఈ లైన్ లోనే కావాలి నాకు. కోంపల్లి, బాలనగర్, షామీర్పేట. ఆ షామీర్పేటలో నాకు ముందున్న వాళ్ళు ఎవరు, చిన్న సెటప్, వాళ్ళు చేయలేరు, కెపాసిటీ ఉండదు. తిరిగి మళ్ళీ బాలనగర్ దగ్గరికి వచ్చా 2 days లో. సరే అన్న ఎంత చెప్తావు? వాళ్ళు నాకు 10 రూపీస్ 12 రూపీస్ ఆఫర్ చేశారు. ఇతను 14 అడుగుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు 7 lakhs కి మళ్ళీ ఎక్స్ట్రా 5 లక్షలకి వెళ్ళిపోద్ది, మన వల్ల కాదనుకుంటే ఆయన 2 days తర్వాత ఫోన్ చేశాడు. నువ్వు 9 రూపీస్కి అడుగుతున్నావు కదా, 9 రూపీస్ 25 పైసాకి చేస్తా. ఓకే, సరే. నాకు ఇక్కడ ఏంటంటే మేజర్ 10 రూపీస్, మైనర్ 12 రూపీస్, 15 రూపీస్ దాకా కూడా ఉన్నాయి కొన్ని. సో సరే, అయితే ఇక్కడ ఏంటి క్లాత్, అది ఏదైనా సరే క్లాత్ హీ షుడ్ చార్జ్ 9 రూపీస్ 25 పైసా, దట్స్ ఇట్. అక్కడ నాకు 15 దాకా ఉంది. సో నాకు గ్యాప్ కనిపించింది. సో ఇక్కడ యాక్చువల్ మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. B2B వల్ల కొంచెం ప్రాఫిటబిలిటీ చూసి అప్పుడు డబ్బులు చూసాం. అప్పుడు మేము అరే డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు అప్పు చేయకుండా జీతాలు ఇచ్చేవాళ్ళం. ఇమ్మీడియట్ గా 2 వ్యాన్స్ కొన్నాను. ఫస్ట్ రాగానే అంటే ఇక మేము డబ్బులు పెట్టాలి, అన్ని ఈఎంఐలే కదా. ఈఎంఐ కట్టేంత డబ్బు ఉందంటే గ్రేట్ అప్పట్లో నాకు. ఇంకా 2 vehicles తీసుకున్నాను, 2 employees తీసుకున్నాను ఎక్స్ట్రా సెపరేట్ గా ఫర్ రిసార్ట్. అండ్ B2C ఈస్ గోయింగ్ ఆన్. దానికైతే ఇక B2C కాల్ వచ్చిందంటే నాకు నిద్ర పట్టేది కాదు. నాకు ఏదో గొడవైనట్టు ఉంది, క్లయింట్ చెడతాడు ఇప్పుడు నన్ను. సో ఇక అదే దాంట్లో ఉండేవాడిని ఎప్పుడు. సో ఇప్పుడు మనీ కనిపించిన తర్వాత ఇప్పుడు రిసార్ట్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు నాకు అర్థమైంది. కానీ మొత్తం క్రీమ్ అతని దగ్గరే ఉండేది. డబ్బులు ఇలా పర్ డే చూసుకునే వాళ్ళం, హాఫ్ డే చూసుకుని అందులో 85 to 90% ఆఫ్ ద మనీ అతనికి ఇచ్చి ఆ 10% చూసుకుని ముడుచుకుంటా ఉండేవాళ్ళం. నేను చేత ఎంతసేపటికి అదే అందులోనే ఉండేవాళ్ళం. ఇంక ఇలా కాదు అని 2018లో అప్పటికి ఇంకొక రిసార్ట్ వచ్చింది, ఒక 2 hotels వచ్చాయి మాకు. B2C 40-30%కి పడిపోతే B2B 60-70%కి వెళ్ళిపోయింది చేయడంలో. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగి అరే ఇంకా మనీ రైజ్ చేద్దాం కొద్దిగా ఫండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకుందాం మనము, ఓకే అని అనుకున్నాం. అప్పుడు ఈ బాలనగర్ అతను మా దగ్గర నుంచి బిజినెస్ మేము ఏం చేసామనంటే, అప్పుడు వాళ్ళది మెయింటెనెన్స్ సెట్ అయిపోయి మాకు ఇవ్వడం మానేశారు రిసార్ట్ వాళ్ళు. వీడికి మా దగ్గర అలవాటు పడిపోయి ఒక 4 to 6 months ఈ నంబర్స్ మీద బాగా ఆశపడిపోయి చేసి ఈ బిజినెస్ అయిపోయింది అనుకునేపాటి వాడికి ఏం చేయాలో అర్థం కాల. అతనికి ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బట్ ఈజ్ నాట్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఒక 3 months అయ్యేపాటికి మేము ఈ సెటప్ని మొత్తం లీజ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, ఎవరన్నా ఉంటే చూడండి అని చెప్పారు. నాకు తెలుసు ఖచ్చితంగా ఇంకో 2 నెలల్లో నాకు ఆ రిసార్ట్ మళ్ళీ ఇస్తాడు, ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇష్యూ వస్తుంది. ఇష్యూ అనేది కామన్. ఎందుకనంటే ఒక రిసార్ట్ కానీ ఒక హోటల్ కానీ ఎందుకు లాండ్రీని మెయింటైన్ చేయలేరు అంటే, వాళ్ళు ఎంతసేపటికి క్లయింట్ సాటిస్ఫాక్షన్ చూస్తారు. ఏ సాటిస్ఫాక్షన్? రూమ్ బాగుందా లేదా, ఫుడ్ బాగుందా లేదా,
క్లయింట్ వచ్చేటప్పుడు నీట్గా ఉందా లేదా చూస్తాడు, కానీ లాండ్రీకి ఒక టీంని పెట్టి శాలరీస్ కట్టు చేయడం చాలా కష్టం, అందరి వల్ల కాదు, అది అనవసరం కూడా కదా, అది వాడి ప్రైమరీ కోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా కాదు కదా. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకో 2-3 monthsలో వస్తుంది, రైట్, ఆ 2 months మనం వెయిట్ చేద్దాం అని చెప్పి లీజ్కి మేమే తీసుకున్నాం. సో ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర, B2C చేసేవాళ్ళం, అక్కడ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను. అలా మళ్ళీ 2-3 monthsకి మళ్ళీ రిసార్ట్ రావడం, మేము చేయడం, అప్పుడు మనీ, అరే మన అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా, శాలరీస్ ఇచ్చినాక డబ్బులు ఉన్నాయి మన దగ్గర. రైట్. సో అలా 2018లో వి ఎక్వైర్డ్ బాలనగర్లో ఒక ఫ్యాక్టరీ, నల్లగండ్లలో ఒక ఫ్యాక్టరీ. అప్పుడు అన్ని న్యూస్ పేపర్స్లో దిస్ ఈస్ ద హైలైట్ న్యూస్, 1 startup లాండ్రీ కంపెనీ ఎక్వైర్డ్ 2 existing లాండ్రీ కంపెనీస్. అప్పుడు 2018లో జనాలకి పీకేసీ అనేది ఒకటి ఉంది అని తెలిసింది. ఎంత రేస్ చేశారు ఈ ఫండ్ మొత్తం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 15 lakhs దాకా రైజ్ చేసాము. 15 lakhs లో మీకు 2 ఇది వచ్చేసింది. మేము లీజ్కి తీసుకున్నాం, లీజ్కి ఆ మిషన్స్ అన్నిటిని సెట్ చేసుకుని కొత్త 2 machines కొనుక్కొని, ఒక లాండ్రీ మిషన్ నువ్వు కొనాలి అని అంటే ఇట్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 4 to 5 lakhs. మంచి బ్రాండ్ది లోకల్కి వెళ్తే నీకు 2 lakhs, 1.5, 3 lakhs దొరుకుతుంది, కానీ అవి తీసుకుని వేస్ట్. ఇది ఎక్కడి నుంచి వస్తాయి? జర్మనీ నుంచి వస్తాయా లేకపోతే ఇక్కడ? ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ బ్రాండ్స్. మనకి ఇప్పుడు ఢిల్లీలో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 40-50 years నుంచి మార్కెట్లో ఉన్నారు. సో వాళ్ళతోటి నేను ఎక్కువ, అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇండియాలో తక్కువ అమ్ముతారు వీళ్ళు. సో నేను వాళ్ళతో కొద్దిగా మాట్లాడి వెళ్ళి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, లాండ్రాక్స్ అని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు చూసి, అలా 2018లో మేము 2 ఎక్వైర్ చేసాము. ఇంకా అసలు అప్పటి నుంచి ఇంకా టెన్షన్ లేదు ఇంకా, ఎందుకంటే మావే. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చింది ఏంటి అని అంటే హ్యూమన్ రిసోర్సెస్. ఎవరు నిలకడగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏం కావాలో మాకు తెలిసేది కాదు, మాకేం కావాలో వాళ్ళకి తెలిసేది కాదు. మేము అన్నిటిని మైక్రో మేనేజ్మెంట్ చేసేవాళ్ళం. ఏంటిది ఈ క్లాత్ ఏంటి, లైట్ కింద చెక్ చేయడం, కస్టమర్కి ఇవ్వాలంటే ఇలా, వాళ్ళేంటి ఎంత మైక్రో మేనేజ్మెంట్ చేస్తే మేము చేయలేము. సో అలా చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు, మేము మళ్ళీ బతిలాడి తెచ్చుకునే వాళ్ళము. అలా నేను హ్యూమన్ రిసోర్సెస్ కోసం చాలా ఎఫెక్ట్ అయ్యాం బాగా. ఆ తర్వాత స్లోగా ఊర్లు వెళ్ళి, కరీంనగర్ వెళ్ళి, నిజామాబాద్ వెళ్ళి, సిద్దిపేట వెళ్ళి, అక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్తో మాట్లాడుకుని, ముంబై వెళ్ళి, మహాలక్ష్మికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కొంతమందితో మాట్లాడుకొని, అక్కడికన్నా ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేసి మనుషుల్ని తెచ్చుకొని, నౌ అది కూడా ప్రాబ్లమ్ సార్ట్. బట్ ఈ రోజుకి కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. మనిషి పోయడానికి టెన్షన్ పడడం, కానీ ఎక్కడున్నాడు ఎత్తుక్కోండి, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయండి, ఫోన్లు చేయండి, అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించుకోండి, ఆ టైప్. సో ఇప్పుడు 15 lakhs ఎంత కెపాసిటీ ఉంటాయి ఈ మెషిన్స్కి? ఈ మిషన్స్ కెపాసిటీస్ వచ్చరికి నా దగ్గర ఫస్ట్ నుంచి కూడా 2 setups ఉన్నాయి. 2 setups అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి వచ్చేసి 100 kg కెపాసిటీ, ఒక్క మిషన్ 100 kg ఉంటుంది. దీనికి ఒక సెట్ అంటాం దీన్ని, 100 kg వాషరు, 30 kg ఎక్స్ట్రాక్టరు, 60 kg డ్రైయరు, ఒక క్యాలెండర్ మిషన్, 2-3 స్టీమ్ టేబుల్స్. ఇది ఒక సెట్ అంటాం మేము. అలా 30 kg వాషర్కి 15 kg ఎక్స్ట్రాక్టర్, 15 kg డ్రైయర్, దానికి మళ్ళీ స్టీమ్ టేబుల్స్, నార్మల్ టేబుల్స్, అలా ఒక సెట్ ఉంటుంది. 2 sets ఉండేవి మా దగ్గర. ఇవన్నీ 5 lakhs, ఇవన్నీ సెట్ మొత్తం కలిపి 5 lakhs. సెట్ అంతా కలిపి నీకు 25 నుంచి 30 lakhs. నేను చెప్పింది ఒక్కొక్క మిషన్ కాస్ట్ చెప్పాను దాకా నీకు. మరి మీరు అంతా ఆల్రెడీ ఉన్న మిషన్స్ కదా, కొన్నది 2-3 మిషన్లు అంతే కొత్తవి, మిగతా ఓల్డ్ మిషన్స్ వాళ్ళకి రెంట్ కట్టేవాడిని నేను. రైట్. ఇప్పుడు నాకు సో 2015 నుంచి స్టార్ట్ చేసి 2023 ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు ఇయర్ బై ఇయర్? స్టార్టింగ్ నా ఫస్ట్ ఆర్డర్ వాల్యూ 3,300 సంథింగ్. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆర్డర్ గుర్తుంది నాకు. తర్వాత నేను ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మా రెవెన్యూస్ ఎలా ఉండే, ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా 1.2 నుంచి 2 lakhs లోపల ఉండేది. 2015లో 1.2 lakhs, 1.2 నుంచి 2 lakhs లోపల. 2 lakhs చేసామంటే ఎక్స్ట్రీమ్, సూపర్. 2 lakhs చేసాం మనం నెల. శాలరీస్ అన్ని పోగా నెలకి 2 లక్షలు ఈజీ, నెలకి 2 లక్షలు. 2016-17కి వచ్చేపాటికి నెలకి 5 నుంచి 6 లక్షలు, 7 లక్షలు. ఇది శాలరీస్ పోగానా లేకపోతే శాలరీస్ తో? రెవెన్యూ, ఓన్లీ రెవెన్యూ కదా. ఎప్పుడు ప్రాఫిట్ లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనంటే డబ్బులు మిగిలాయా, రీఇన్వెస్ట్, కొత్త టీషర్ట్స్ కొను, కొత్త బ్యాగ్స్ కొను, అందరి బైక్స్కి ఇన్సూరెన్స్లు తీసుకో, వ్యాన్ సరిపోవట్లేదా కొత్త వ్యాన్ కొను. సో ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంప్లాయీస్ కంఫర్ట్ ఉన్నారా లేదా, సాటిస్ఫాక్షన్ కన్నా కంఫర్ట్ నాకు. ఎందుకంటే నేను సపోజ్ వాడి సీట్లో కూర్చున్నాను అని అంటే
పోలీస్ పట్టుకున్నప్పుడు ఏముండాలి, కాకి షర్ట్ ఉండాలి, ఈ నీట్గా ఉండాలి, ఈ వ్యాన్కి అన్ని పేపర్స్ ఉండాలి, దెన్ హీ కెన్ కంఫర్టబుల్లీ డ్రైవ్. రైట్. సో నేను ఎవరికి ఏది ఇవ్వాలన్నా కూడా నేను ఆ సీట్లో ఉంటే ఏమేమి కావాలి నాకు అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. డబ్బులు రాలేదనుకో ఎంప్లాయీస్కి చెప్పేవాళ్ళం, ఈ నెల అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ 2 months చూద్దాం మనం, అంతే అలా. సో 2018 వచ్చేసరికి ఇక్కడ రెవెన్యూ వచ్చేసరికి మనకి 2017 టైంలో రిసార్ట్ ఉంది కాబట్టి చూపించుకోవడానికి నాకు 15 lakhs దాకా ఉండేది MRR మంత్లీ. కానీ చివరికి వచ్చేపాటికి అసలు ఏమీ ఉండేది కాదు, ఎందుకంటే మొత్తం అక్కడ ఇచ్చేవాళ్ళం కదా, అవునవును, ఇలా వెళ్ళిపోయేది. ఆ టైంలోనే జిఎస్టీలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. రైట్. అప్పుడు క్లయింట్స్ జిఎస్టీ ఇచ్చేవాళ్ళు కాదు మాకు. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేశాను, నేను సచ్చినట్టు ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాలి. సో అప్పుడు 20% లాస్ అక్కడ స్టార్ట్ అయింది నాకు. మళ్ళీ 18% పోయేది. క్లయింట్ ఏమో ఒట్టి సర్వీస్కి ఇచ్చేవాడు, నేను మాత్రం మళ్ళీ గవర్నమెంట్కి 18% కట్టాల్సి వచ్చేది. వాళ్ళు పే చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎలాగ రిఫండ్ వచ్చేస్తాయి కదా, ఎందుకంత అప్పట్లో స్టార్టింగ్లో అంత నాలెడ్జ్ లేకుండా ఎవరికి కూడా. 2016-17లోనే మనకి జిఎస్టీ వచ్చింది. ఆ టైంలోనే ఇల్లు స్లోగా మేము వాళ్ళని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే మేము ఎంఎస్ఎంఈ మేము రిజిస్టర్డ్, సో మేము వీ కెన్ కంప్లైంట్ ఆన్ యూ అన్నట్టుగా మాట్లాడినప్పుడు వాళ్ళు 18% యాడ్ చేసేవాళ్ళం స్టార్ట్ చేశారు మాకు. సో అట్లా మాకు అది ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో స్లోగా నాకు 2019-20 వచ్చేపాటికి మేము 20-25 lakhsకి వెళ్ళిపోయాం రెవెన్యూ. ఓకే, మంచి స్టేబుల్ అయిపోయింది బిజినెస్, ఇంకా నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది. కోవిడ్తో మళ్ళీ జీరో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు, మిషన్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకున్నాం. 1 year నో బిజినెస్. హే హాయ్, నేను మీ వివేక్. అండ్ ఫస్ట్లీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పాడ్కాస్ట్ ఎపిసోడ్ మీద మీ సపోర్ట్, మీ ఎంగేజ్మెంట్ ఫెంటాస్టిక్గా ఉంది. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఎ లాట్. ఆన్ దట్ నోట్ ఒక చిన్న ఫేవర్ అడగాలి మీ నుంచి. మీరందరూ ఎపిసోడ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఆల్మోస్ట్ 80% మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే వెళ్ళి కింద ఉన్న లైక్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మన బ్యాగ్ బెంచింగ్ వాట్సాప్ ఛానల్లో మనము కాన్స్టెంట్గా అప్డేట్స్ పెడుతున్నాము అండ్ చాలా ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అలానే మన నెక్స్ట్ గెస్ట్ని ఏ ఇండస్ట్రీ నుంచి తేవాలి, ఎలాంటి వాళ్ళని తీసుకురావాలని కూడా కాన్స్టెంట్గా పోల్స్ పెడుతున్నాము, ఎంగేజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కూడా ఆ కాన్వర్జేషన్లో ఒక పార్ట్ అవ్వాలనుకుంటే వెంటనే వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఎపిసోడ్. లీజ్ కి మన అగ్రిమెంట్ తీసుకుని ఉంటారు కదా, వాటికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 50% డబ్బులు కట్టడం, నెలకింత అని. ఎంత లాస్ అయ్యారు కోవిడ్లో? లాస్ లేదు, వచ్చేది పోయేది లేదు, ఇంకా అప్పుడు అంతే. అదేలే, బట్ స్టిల్ ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. వాటికి అన్ని సెట్ అయిన తర్వాత కడతాం, అప్పుడు దాకా మేము కట్టలేమని చెప్పి అందరికి చేతులు తీసి కూర్చున్నాం. లక్కీగా అప్పుడు ఇంట్రెస్ట్ వేవర్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా గవర్నమెంట్ నుంచి, సో దాని ప్లస్ పాయింట్. కరెక్ట్. సో అప్పుడు ఇంకా బిజినెస్ ఏం లేదు. అప్పుడు స్లోగా నేను కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు పీకే ఎంటర్ప్రైజ్ అప్పటికే ఉంది, నా కన్సల్టేషన్ ఫర్మ్ ఒకటి ఉంది. అప్పుడు నేను యాజ్ ఏ కన్సల్టెంట్ ఇండియా వైడ్ ఉన్న లాండ్రీ కంపెనీస్ ఓనర్స్ తోటి మాట్లాడేవాడిని. ఇంట్లో కూర్చొని లింక్డ్ఇన్లో వాళ్ళని కనెక్ట్ అయ్యి, మీది ఎలా నడుస్తుంది, మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మీ మైనస్ పాయింట్స్ ఏంటి, నా ప్లస్ పాయింట్స్ ఇవి, నా మైనస్ పాయింట్స్ ఇవి, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు. అలా నేను అది ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే చాలామంది మేము లాండ్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఇన్పుట్స్ కావాలి అని చెప్పి నాకు కాల్స్ చేసేవాళ్ళు. నేను వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని. ఐ యూస్ టు టాక్ 2-3 hours కంటిన్యూస్లీ ఫోన్లో. కోవిడ్లో ఇంకేం పని, ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళంగా. అలా మాట్లాడి నాకు అప్పుడు ఒక ఐడియా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ 2 yearsలో ఏం చేయాలి, నెక్స్ట్ 3 years. ఎందుకంటే చాలా స్మార్ట్ ఉంటారు యంగ్ జనరేషన్. ఇప్పుడు నాకు చేసే వాళ్ళంతా ఇంజనీరింగ్, డిగ్రీ చేస్తున్న వాళ్ళు. వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయనంటే చూస్తానికి చాలా సిల్లీగా ఉంటాయి, కానీ నువ్వు కనుక దాని మీద కరెక్ట్గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. అందులో స్ట్రీమ్ లైన్ చేయాలి అంతే, ఐడియాని బౌండరీస్ పెట్టాలి. అక్కడ హడావిడిలో ఉంటాడు, అవును, నీకు అలా వేస్తాడు స్టోన్స్, నువ్వు కరెక్ట్గా దాన్ని పోగేసావు, ప్రాపర్ ఐడియా. అవునవును. సో అలా చేసి మేము 1 year గమ్మునున్నాము. అప్పుడు వి ఎంటర్డ్ ఇన్ టు పీకేసీ రియాల్టర్స్. ఓకే, రియాల్టర్స్లోకి ఎంటర్ అయ్యాము. అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు కోవిడ్ తర్వాత నో బిజినెస్. అప్పుడు మాకు ఇమ్మీడియట్గా డబ్బులు రావాలంటే ఏం చేయాలని చూస్తే రియల్ ఎస్టేట్ అనేది చేస్తే డబ్బులు వస్తాయి, ఎందుకంటే ఒక ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వస్తాయంట ఇలా. కానీ నాకేంటి అని అంటే లాండ్రీని ఖచ్చితంగా నేను నుంచోబెట్టాలి అని అంటే ఏదో ఒక సోర్స్ కావాలి నాకు. సో చైతన్యలో మదర్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ లాస్ట్ 30 years. ఆంటీ దగ్గరికి వెళ్ళి కూర్చొని
మేము మీతో పాటు వర్క్ చేస్తాము, మాకేమైనా చెప్పండి, వర్క్ చెప్పండి, మాకు నెలకి ఇంత జీతం కావాలి, పెళ్ళిళ్ళు అయినాయి కదా అంటే ఆంటీ కొన్ని ఐడియాస్ ఇస్తే మేము మెల్లగా వర్క్ చేయడం స్టార్ట్ చేసి మెల్లగా కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మేము కన్స్ట్రక్షన్స్ చేయడం అంటే థర్డ్ పార్టీ కింద తీసుకొని టీమ్ని పట్టుకొని, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది 10th అయిపోయినాక రియల్ ఎస్టేట్లోకి దిగి వాళ్ళు ఒక బిల్డర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరితో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేసి వి ఎర్న్ మనీ. ఆ మనీ అంతా తీసుకొచ్చి మళ్ళీ లాండ్రీలో పెట్టాం. ఓకే. అప్పటికి ఇంకా జనాలకి భయం ఏంటంటే త్రూ క్లోత్స్ కూడా కోవిడ్ వస్తుంది, క్లోత్స్ని కూడా బయటకి ఇవ్వద్దు అని చెప్పి అప్పుడు మళ్ళీ న్యూస్లో బాగా వచ్చింది. కోవిడ్ 2 స్టార్ట్ అయింది. అరే ఇట్లా ఇంకా అయ్యేదట్లేదని రియల్ ఎస్టేట్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పర్మిషన్స్ ఎలా ఇప్పించాలి, ప్లానింగ్ ఎలా చేస్తారు ఏంటి. సో ఆంటీ కూడా అప్పుడు షీ కేమ్ అవుట్ అండ్ పీకేసీ రియాల్టర్స్ అని స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ మేడ్చల్ నౌ. సో ఆంటీ అక్కడ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, మేము అక్కడికి వెళ్ళి రోజు ఎవరైనా వస్తే ప్లేస్ చూపించడం, ఎవరైనా వస్తే ఇది చేయటం. సో నెలలో ఒకటి కన్వర్ట్ అయినా మా డబ్బులు మాకు వస్తాయనేది మా లాజిక్. అలా వర్క్ చేసాం. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేపాటికి హోటల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కానీ అందరూ రీయూజబుల్ కాకుండా యూజ్ అండ్ త్రో వాడేవారు. అప్పుడు రీయూజబుల్ క్లోత్స్ ఉండేవి, నార్మ్స్ ఉండేవి. కరెక్ట్. సో కానీ కొంతమంది మాత్రం దానికి ఇన్వెస్ట్ చేయలేక మమ్మల్ని చేసి పెట్టండి మాకు మీరు, కానీ శానిటైజేషన్ చేస్తారంటే మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు మాకు శానిటైజేషన్ బాక్స్ తీసుకోమని చెప్పారు యూవీ రేస్ తోటి. మేము అప్పుడు ఆ బాక్స్ కొని ఫొటోస్ తీసి అందరికి పంపించి మేము శానిటైజేషన్ చేసిన తర్వాతే వాష్ చేస్తాము, సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని కొన్ని మాట ఇచ్చేపాటికి మెల్లగా మళ్ళీ B2C B2B స్టార్ట్ అయినాయి మాకు. సో మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అయింది బిజినెస్? ఒక 1 year గ్యాప్ వచ్చింది. 2021 మార్చ్ ఏప్రిల్లో వి స్టార్టెడ్. సో నార్మల్ నెంబర్స్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది మీకు? 2 years పట్టింది. 23 మొన్నటిదాకా కూడా నాకు ఆ ఎఫెక్ట్ ఉండింది. జనాలు కోవిడ్ అయిపోయింది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాక్ టు నార్మల్ అన్నారు, కానీ కాదు. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే ఈ ఏమంటారు యూజ్ అండ్ త్రూ వచ్చిన తర్వాత చాలామంది దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు. అండ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు జిమ్స్ ఉన్నాయి, లోపల వాళ్ళు మనకి నాప్కిన్స్ టవల్స్ ఇచ్చేవాళ్ళు బాత్ చేస్తాకి, తర్వాత తీసేరు, మీరే తెచ్చుకోండి. అదంత పెద్ద బిజినెస్ లాస్ అంటే మాకు చాలా పెద్ద లాస్. అది మేజర్ బ్రాండ్స్ అన్ని ఒకప్పుడు చేసేవాళ్ళు, మేజర్ బ్రాండ్స్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు సడన్గా మీరే తెచ్చుకోవడానికి కూడా క్లయింట్స్ కూడా దాన్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. ఎవరెవరో వాడిని మనం వాడతాం. అప్పటిదాకా అలా లేదు, జిమ్స్ లేవు, కిచెన్స్ అలా లేవు. సో అన్నీ ఒకటేసారి ఆగిపోయేసరికి మాకు మేజర్ రెవెన్యూస్ ఆగిపోయాయి. ఇక్కడ నేను మేజర్ రెవెన్యూస్ అనే పాయింట్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఎవరైతే కరెక్ట్ టైంకి పే చేస్తారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరైతే డిలే చేస్తారో వాళ్ళు ఉన్నారు మార్కెట్లో అప్పుడు. సో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది మాకు. 60 days 90 days క్రెడిట్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ అప్పు తెచ్చుకొని జీతాలు ఇచ్చి ఆ డబ్బులు రాగానే మళ్ళీ వీళ్ళకి పే చేయాలి, దానికి తోడు 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో అలా మేము చాలా మళ్ళీ 23 వచ్చేదాకా కూడా ఇబ్బంది. ఇప్పటికీ కూడా నాకు పెద్ద మైనస్ ఏంటి అంటే, ఒక కొత్త కంపెనీ వస్తుంది మార్కెట్లోకి, ఆఫర్స్ ఇస్తుంది, క్లయింట్స్ అందరు కొత్త దగ్గరికి వెళ్తారు, ఒక 3 to 6 months లోపల ఆఫర్స్ మానేస్తాడు, మళ్ళీ క్లయింట్స్ అందరూ మా దగ్గరికి వస్తారు, ఆడికో 6 months షట్ డౌన్ చేస్తాడు విత్ ఏ బిగ్ స్టేట్మెంట్, లాండ్రీ చేయలేము మనము, లాండ్రీ ఈజ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మూసేస్తాడు. నేను ఈ 6 months నేను మార్కెట్లో సస్టైన్ అవ్వాలి. అందరూ వెళ్ళిపోరు, కొంతమంది వెళ్తారు, కానీ నాకు రెవెన్యూ లాసేగా. అవునవును, అంతే. మాది ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కంపెనీలో వాడు 10 ల్యాప్టాప్లు అమ్మాడు అని అంటే అయిపోయింది ఈ నెలలో. 100 అమ్మితే అదృష్టం. మాకు బల్క్, నువ్వు ఎంత క్లోజ్ చేస్తే అంత అంత వాల్యూమ్ గేమ్. దాంతో పాటు నువ్వు వాల్యూమ్ చేయలేకపోయావనంటే చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే నువ్వు. రైట్. బట్ అన్నది ప్రోడక్ట్ సర్వీసింగ్ మనం వాల్యూమ్ చేయకపోతే మీ దాంట్లో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో స్లోగా ఇప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు డైలీ బిర్యానీ తినలేం, కానీ పెరుగన్నం తినన్నా బతకాలి ఆ బిర్యానీ కోసం. అంటే కొత్తోడు వచ్చాడు, నో ప్రాబ్లం, 3 months మనకి బిజినెస్ రెవెన్యూ తగ్గుతుంది, అందరూ బాగా కామ్గా ఉండండి. ఎందుకనంటే నా ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ వచ్చేది బిజినెస్ ద్వారానే. వాళ్ళకి ఎక్కువ బిజినెస్ రావట్లేదంటే వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఏం సరే ఎంత కష్టపడినా, ఎంత కాల్స్ చేసినా, ఏం చేసినా బిజినెస్ రావట్లేదు, ఏమని అంటే వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు, ఆఫర్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఈ డిప్రెస్ అయిపోయిందంటే నాకు బిజినెస్ పోద్ది. సో మళ్ళీ అప్పుడు ఏం చేస్తాను, టార్గెట్స్ మొత్తం తగ్గించేసి ఈ టార్గెట్కి వర్క్ చేయి, నీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, అప్పుడు ఇచ్చిన టార్గెట్ తీసేస్తున్నాను నేను. సో అలా మళ్ళీ ఎంప్లాయీస్ని మనం బూస్టప్ చేసుకొని మళ్ళీ క్లయింట్స్కి కొంచెం
ఎక్కువగా ఫోన్లు చేసి కన్సర్న్ ఇచ్చి మళ్ళీ బిజినెస్ తెచ్చుకోవాలి. రైట్. 99 సార్లు మంచి చెయ్యి, 100సారి మిస్టేక్ జరిగింది. ఆ 99 సార్లు క్లయింట్ చూడడు, ఆ 100ది పట్టుకునే తిడతాడు. సో క్లయింట్ తప్పు కాదు అక్కడ. రైట్. అలా అని చెప్పి నేను నా ఎంప్లాయీస్ అరవలేను. రైట్. సో మనకు మనమే ఫీల్ అయ్యి సర్లే ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకోండి అని మన ఎంప్లాయీస్ ఇవ్వాలి. అలా తిట్టామనుకో వెళ్తే నలుగురు తీసుకెళ్ళిపోతాడు. సో థింగ్స్ వర్స్ట్ అంటే ఇక్కడ క్లయింట్ తిట్టినా మనకి క్లోజ్ కమ్యూనిటీ కదా, అండ్ ద వర్డ్ స్ప్రెడ్స్ ఫాస్టర్, వెరీ ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్. నువ్వు సపోజ్ నేను మొన్న ఒకరిని తీసుకొచ్చా నిజామాబాద్ నుంచి, వచ్చాడు ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా అయిపోయింది. చూస్తే నా ఎగ్జిస్టింగ్ 2 ఎంప్లాయీస్ వాళ్ళ దూరపు చుట్టం అంటే తను ఎక్కడో దగ్గర లింక్ ఉంటుంది, స్మాల్ వరల్డ్. సో అలా అని చెప్పి క్లయింట్స్ ఎంప్లాయీస్ అనలేము, క్లయింట్స్కి గట్టిగా చెప్పలేము. సో ఈ ఇండస్ట్రీలో ఉన్న మేజర్ పాయింట్. సో అందుకే ఈ ఇండస్ట్రీలోకి చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా నాలెడ్జబుల్ వచ్చినా కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకొని ఈ బిజినెస్ చేయలేకపోతున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, B2B అనుకో, నువ్వు హోటల్కి వెళ్ళావు సార్, మంచిగా టక్ చేసుకుని సూట్ వేసుకుని వెళ్ళావు సార్, ఐఎమ్ ఫ్రమ్ లాండ్రీ. ఫస్ట్ పైనుంచి కింద చూస్తాడు, లాండ్రీ అంటున్నాడు, సూట్ వేసుకొని చెప్పిన దానికి అసలు మ్యాచ్ ఎవడరా నువ్వు. సో గో అండ్ సిట్ దేర్, ఐ విల్ సెండ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను, లేకపోతే హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను చెప్తాడు. వస్తాడు హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్, సార్ ఐ కేమ్ హిందీ మే బాత్ కరో అంటాడు. 100% నార్త్ ఇండియన్ ఉంటాడు మన దగ్గర. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా హమారా బందా అవి 3 రూపాయకు కర్రా, 2 రూపాయకు కర్తా నే కర్తా. సార్ మాకు శానిటైజేషన్ ఉంది సార్, మేము కెమికల్స్ ఇవి వాడతాం, మా మిషన్స్ ఇవి సార్, మా ఎంప్లాయీస్ ఇంతమంది సార్, నాది ఇది సార్, నేను ఇంత టైంలో ఇస్తాను సార్, నా వెహికల్స్ ఇలా ఉన్నాయి సార్, మార్నింగ్ 6కి డెలివరీ ఇస్తాను. నాకు సంబంధం లేదు. ఎగ్జిస్టింగ్ క్లయింట్ 3 రూపీస్కి ఇస్తున్నాడు, నువ్వు 2 రూపీస్కి ఇస్తావా? ఇవ్వ. బికాస్ కాస్ట్ కటింగ్ కావాలి. మేము అందుకే మేము చూస్తున్నాం ఇంకొకరి కోసం, లేకపోతే మాకు అవసరం లేదు, ఉన్నోడే చాలు మాకు. ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నోడికి నువ్వు ఎంత సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం లాభం? సో ఒక లాండ్రీ కూడా వస్తే అక్కడ నిన్ను రిసీవ్ చేసుకునేది ఖచ్చితంగా ఒక లోకల్ నార్మల్ ఏం నాలెడ్జ్ లేని అతను, దట్టు ఒక హౌస్ కీపింగ్ అసిస్టెంట్ లేకపోతే హౌస్ కీపింగ్లో చేసే ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ నేను తీసుకుంటాడు. కానీ ఒక మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, అర్థం చేసుకునే లెవెల్లో ఎవరిని నిన్ను కూర్చోబెట్టి మాట్లాడరు. నీ ముందే ఒక నార్మల్గా ఫ్లవర్స్ ఇచ్చేవాడు ఆ హోటల్కి, లేకపోతే ఇంకెవరిని వస్తే యా కమిన్ కమిన్ అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి టీ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి నీ ముందే మాట్లాడతారు. నీకు ఆ రెస్పెక్ట్ ఉండదు. కాఫీ టీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అది ఎవరు చూస్తారు? అమ్మాయి ఎవరు చూస్తారు? లోపల మేనేజింగ్ లెవెల్లో ఉన్న ఒక అమ్మాయి చూస్తుంది ఆ ఫ్లవర్స్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది. సో నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినది. అరే నేను కనీసం డ్రెస్ వేసుకొచ్చాను, కార్ వేసుకొచ్చాను, అయినా కూడా నాకు కనీసం కూర్చోబెట్టి ఇది ఇంత బాగా వస్తున్నాడంటే ఏదో ఉంది ఇందులో అని చూడొచ్చు కదా, ఎందుకు చూడట్లేదు వీళ్ళు? సో అలా బాధగా ఉండేది నాకు B2Bలో. అదే B2C అనుకో, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, నా ఎంప్లాయీ వెళ్ళి ఆ షర్ట్ ఇస్తే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను చెంప మీద కొట్టాడంట, ఈ షర్ట్ నాది కాదు, నువ్వు వేరే వాడి బట్టలు నా ఇంట్లోకి తీసుకొస్తావా నువ్వు అని. హర్ట్ అయిపోయాడు వీడు. హర్ట్ అయిపోయి అక్కడి నుంచి కాల్ చేశాడు, సార్ వీళ్ళది కాదంటాను, అసలు మన వాళ్ళు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు సార్ నాకు అర్థం అవ్వట్లేదు, నా చెంప మీద కొట్టాడు, నేను రిజైన్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఆగు, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వని వెళ్ళిపోదు. నేను వెళ్ళాను, ఆయన తాగి ఉన్నారు. తాగి ఉండి ఈ షర్ట్ నాది కాదు, నేను వైట్ ఖద్దర్ తప్ప ఇంకొక ఖద్దర్ వేసుకోను నేను అని నన్ను ఘోరంగా తిట్టాడు, బూతులు తిట్టాడు. నువ్వేనా ఓనర్, ఏం పనికి వస్తారు అసలు ఏదని తిట్టాడు. సార్ అది మీదే సార్. నేను అప్పుడు మళ్ళీ కెమెరాస్ మొత్తం చెక్ చేయించి, లాగ్ బుక్ చెక్ చేయించి, మొత్తం అది వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చింది మాకు. ఆడ అది కాదంటాడు ఆయన ఎంతసేపటికి, అది నాది కాదు, నేను ఇంతవరకు అసలు ఆ బ్లూ కలర్ ఖద్దర్ షర్ట్ వేసుకుని, అసలు నేను ఖద్దర్ వేసుకుంటానేమో కానీ ఆ బ్లూ అసలు ఆ కలర్ నాకు అసలు ఇష్టం ఉండదు, ఆ కలర్ వేసుకోవాలి అంటాడు ఎంతసేపటికి. నేను మా ఎంప్లాయీస్ని తిట్టి అది చేసి ఇది చేసి ఎక్కడికి దొరకట్లా. సో సార్ మీరే కదా సార్ క్లాత్స్ ఇచ్చింది అని అంటే, లేదు నేను ఇవ్వలేదు, నా వైఫ్ ఇచ్చింది. సో సార్ మేడమే సార్, మేడం ఊరెళ్ళింది వస్తుంది, మేడం ఎందుకు, నాకు తీసుకోవడం రాదా, నేను డబ్బులు ఇవ్వను మీకు బట్టలకి. సో 1 వీక్ తర్వాత వస్తుంది సార్, 1 వీక్ టైం ఇవ్వండి ఎతికి పెడతాను నేను. 1 వీక్ తర్వాత మేడం వచ్చిన తర్వాత వెళ్ళాను. 1 వీక్ బ్యాక్ అతని బర్త్డేకి వాళ్ళ వైఫ్ ఇచ్చిన గిఫ్ట్ ఆ షర్ట్, ఆయనకి అది గుర్తులేదు. ఎంప్లాయీని 7 days ఆపిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. నేను ఇంకా చేయలేను సార్ ఈ ఇండస్ట్రీలో నేను పని, ఎందుకంటే తప్పు మందని తెలిసినవాడు అటేవాడు కాదు, కానీ తప్పు వాళ్ళ వైపు పెట్టుకుని మనల్ని కొట్టి నన్నైతే ఇక ఘోరంగా తిట్టాడు అంతా. అంటే తాగున్నతను ఎలా తిడతాడు. సో B2Cలో నేను ఒక కంపెనీ CEOని అని అంటే
సో వాట్ సో అంటే వాట్ సో రైట్ వాట్ రైట్ సో వాట్ రైట్ ఆ షర్ట్ కాదు అది. రైట్ అంటే ఒక మనిషి ఇంత చదువుకున్నాడు అంత చదువుకున్నాడు అది ఇది అన్నీ పక్కన పెట్టేసి నా షర్టు 1000 రూపాయలది ఈజ్ గ్రేట్ నీకన్నా నాకు. సో B2Cలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ B2Bలో ఎక్కడికి వెళ్ళినా ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవడంతో జనాలకి ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తున్నారో ఉండలేకపోతున్నారు ఈ మార్కెట్లో. మన దగ్గర మాటలకే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు కానీ నో. అందుకే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఎవరు ఉండరు. మేము మూర్ఖంగా ఉండిపోయాము. అండ్ ఇప్పుడు కొద్దిగా మారింది, మళ్ళీ మొత్తం మారిందని చెప్పను. ఈ రోజుకి కొన్ని హోటల్స్కి వెళ్తే మేము బయట నుంచోవాలి, ఓకే అతను బయటకు వచ్చి మాట్లాడతాడు. దే డోంట్ ఈవెన్ ఆఫర్ అస్ చైర్ టు సిట్ అట్లీస్ట్, కానీ నాకు బిజినెస్ కావాలి. అలాగే B2C బట్టలు తీసుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళాలిగా, ఇంట్లోకి రానివ్వరు, బయటే చెక్ చేసుకుని అంటారు. క్లాత్ టు క్లాత్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ డ్యామేజ్ ఉందనుకో, ఆ డ్యామేజ్ మా దగ్గర జరగలేదు మ్యామ్ మీ దగ్గరే జరిగిందని చెప్పాలి కాబట్టి మేము ఎవ్రీ క్లాత్ చెక్ చేస్తాం. ఒక 5 నిమిషాలు ఎంతసేపు చెక్ చేస్తావు, ఎంతసేపు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి మేము, బయటికి ఎక్కడ చెక్ చేసుకో. అది వాళ్ళ క్లాత్సే కదా, వాళ్ళ ముందే చెక్ చేసి వాళ్ళకే చెప్పాలి కదా మేము, సార్ ఇక్కడ డ్యామేజ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఆ ఓపిక ఉండదు, మేము బయటికి వెళ్ళాలి. సార్ కొంచెం లోపలికి రావచ్చా, అవసరం లేదు బయట చెక్ చేసుకో. సో ఇట్లాంటివి ఉండేపాటికి మా ఎంప్లాయీస్ ఉండరు. అంటే మొన్న మా ఎంప్లాయీ ఒక అతను అంటున్నాడు కూర్చోబెట్టి, సార్ నేను ఇక్కడ పనిచేయడం కంటే స్విగ్గీలో పనిచేయడం 1000 times బెటర్ సార్ అని అన్నాడు. ఏ అన్నా నేను, చిన్న పొట్లం ఇస్తాడు సార్, ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ దింపాలి. ఇంటరాక్షన్ అసలు నాకు ఎక్కువ మండింది అనుకో, ఆ డోర్ దగ్గర పెట్టి బిల్ కూడా వచ్చేస్తాను సార్, అది తీసుకుంటాడు. మాది అట్లా కాదు కదా సార్, కన్సర్న్ కావాలా, మీకు కన్సర్న్ లేదా మీరు ఒప్పుకోరు. వాళ్ళేమో నన్ను ఇంట్లోకి రానివ్వరు, ఏదో నేను ఏదో అంటాను అన్నట్టు నాకు అర్థం కాదు. వాళ్ళ బట్టలే కదా సార్ మనం తీసుకునేది. సో B2Cలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. సో అరే ఇగో ఏ దానికైనా సరే ఒక టైం, ఎవ్వరు అనుకోలేదబ్బా మాస్క్కి శానిటైజర్కి కొన్ని వేల కోట్ల బిజినెస్ ఉంటుందని. కోవిడ్ తీసుకొచ్చి చూపించింది వాట్ ఈస్ బిజినెస్ ఫర్ మాస్క్ అండ్ శానిటైజర్స్. ఈ బిజినెస్ ఎవరైతే ఒక 3-4 years బ్యాక్ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ అప్పటిదాకా 1,00,000 కూడా సంపాదించాడు, 1 కోటి సంపాదించాడు ఆ మూమెంట్లో. కరెక్ట్. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, క్లాత్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి. సో కేవలం ఉన్న ఒక ఎమోషనల్ బాండ్స్ వల్ల కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మా దగ్గర. నాకు చైతన్య కూడా ఎమోషనల్ బాండ్స్ మంచి. ఈ తను 8 సంవత్సరాల నుంచి మా సార్ చేస్తున్నాడంటే తెలివి తక్కువ కాదు, ఏదో ఉంది. వీడితో ఉంటే మనం కూడా కొద్దిగా ఎదుగుతాం, ఈ కంపెనీతో మనం కూడా ఎదుగుతాం అనేటోళ్ళే నా దగ్గర ఎక్కువ మంది వర్క్ చేసేవాళ్ళు. ఉండలేని వాళ్ళు పాపం చెప్పి వెళ్ళిపోతారు. నేను ఎవరిని కూడా ఆపను, వెళ్ళేవాడిని ఆపను, వస్తానేవాడిని కూడా ఆపను, రా అంటే వెళ్ళండి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్లే చాలామంది వచ్చిన తర్వాత, ఇందులో పొలిటీషియన్స్ ఉన్నారు, మూవీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరూ ఉండలేకపోయారు ఇండస్ట్రీలో. ఒకటే పాయింట్, అప్పుడు దాకా నీకు ఫిలిమ్స్లో ఉన్నావు అనుకో, ఓ వావ్ అంటారు, నేను ఒక పెడెస్టల్లో పెడతారు, ఇక్కడేమో తీసి పెట్టేస్తున్నారు. అదే ఈ కంపెనీ ఆ హీరోదంట. అయితే ఏంది ఇప్పుడు ఆడలాగే ఉంది, ఆడ సినిమాలు అలాగే ఉన్నాయి, ఆడు సర్వీస్ అలాగే. సో దే ఆర్ లూజింగ్ దట్, అది పోతుంది, వాళ్ళ ఫేమే పోతుంది కదా. సో అందుకే ఉండలేరు వాళ్ళు, పెద్దోళ్ళు ఉండట్లేదు. అప్పుడు దాకా ఐ ఇన్వెస్టెడ్ 2 crores 3 crores అని గొప్పగా చెప్పుకున్నాడు. లాండ్రీలోకి రాగానే 10లో ఖచ్చితంగా 5 ఖచ్చితంగా నీకు నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి, 5 పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి. అది చూసి తట్టుకోలేడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్, సక్సెస్ఫుల్ ఆర్ఎల్స్ లైక్ బయటకు వచ్చిన ఒక యంగ్ ఛాంప్ ఇవన్నీ చూసి తట్టుకోలేడు. కరెక్ట్. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీన్ని పట్టుకోవడం కన్నా ఉండటం కంటే వదిలేస్తే వచ్చే ఆనందమే ఎక్కువ అని అనిపిస్తుంది వాడికి. అప్పుడు వదిలేస్తాడు. నాకు అలా ఒక 3 to 4 పీపుల్కి కన్సల్టేషన్ చేశాను నేను, వదిలేద్దాం అనుకుంటున్నాను కంపెనీ, కానీ నువ్వు ఒక్కడివే మార్కెట్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నేను దానికి ఏం చెప్తాను, నేను నా ప్రాసెస్ ఉంది, నా దీని ద్వారా వెళ్తున్నాను అండ్ రోజు తిట్లు పడతా ఉంటాయి. కాకపోతే ఇదో రోజుల్లో నా చెవులో పడేవి ఇప్పుడు నా ఎంప్లాయీస్ పడుతున్నాయి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి నాకు కొద్దిగా ఫిల్టర్ వస్తాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో మరి నీకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాడు బిజినెస్ ఉంది కాబట్టి ఎంప్లాయీస్, నేను ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా జీతం ఇవ్వలేకపోతున్నాను. సార్ మొన్నటిదాకా మరి అంత బంద్ చేసావు, ట్రై చేశాను, ఒక లీడ్కి 60 rupees నుంచి 70 rupees బిడ్డింగ్ చేశాను రోజుకి, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ ఏదో చేశాను,
వాళ్ళేమో ఫస్ట్ టైం చేయించుకుని చప్పట్లు కొడుతున్నారు, రెండోసారి సరిగ్గా లేకపోతే బూతులు తిడుతున్నారు. ఎవ్రీ టైం అలా రావాలంటే కాదు కదా, అండ్ ఆ స్టెయిన్ మనం పెట్టింది కాదు కదా, వాళ్ళే పెడతారు మీన్స్ వాళ్ళే కదా. సో మళ్ళీ ఇక్కడ ఒక సైన్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు నీ జీన్స్ కానీ షర్ట్ కానీ ఉంది, ఒక స్టెయిన్ పడ్డ తర్వాత ఆ స్టెయిన్ నేను ఇమీడియట్గా తీయాలి, లేకపోతే ఆ స్టెయిన్ పోదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ షర్ట్ నువ్వు వేసుకున్నావు కదా, బ్లాక్ షర్ట్, ఇది ఒకప్పుడు దీని ముందు అది వైట్ షర్ట్, అది తర్వాత డైయింగ్ అయిన తర్వాత డై చేసిన తర్వాత బ్లాక్ అవుతుంది. డైయింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఒక కలర్ లో ముంచి తీసి ఆరేస్తే ఒక టైం తర్వాత దట్ థ్రెడ్ విల్ అడాప్ట్ ద కలర్, దెన్ ఇట్స్ ఏ డైయింగ్ ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత నీకు ఏ షేడ్ కావాలో దాని ప్రకారంగా సెకండ్ టైం డైయింగ్ సెకండ్ ప్రాసెస్ ఉంటుంది. లేదు లైట్గా బ్లాకే కావాలి అనుకుంటే ఇమీడియట్గా వాష్ చేస్తే కొద్దిగా ఫేడ్ అవుట్ అవుతుంది, దట్ ఈస్ వన్ ఫేడ్ కలర్ అవుతుంది. లేదా 2 times 3 times చేస్తే డార్కెస్ట్ బ్లాక్ వస్తుంది. ఇది ప్రాసెస్. మరి ఇప్పుడు నువ్వు ఒక షర్ట్ వేసుకున్నావు, వైట్ షర్ట్, అన్నం తింటున్నావు, ఉప్పు చారు పడింది, వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేస్తారు, బ్రష్తో రుద్దేస్తారు, పిండి పెట్టి రుద్దేస్తారు, అక్కడ ఉన్న సర్ఫ్ వ్యానిష్ ఏడు పెట్టి వేస్తారు, పోతుంది. వాషింగ్ మిషన్లో వేస్తారు, లైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక 3-4 days అయిన తర్వాత మాకు ఇస్తారు. అంతే. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ దానికి ప్రాసెస్ చేసేసావు. ఏం చేసావు, కలర్ వేసావు, కలర్ ఇస్ నథింగ్ బట్ స్టెయిన్. కలర్ వేసావు, వాష్ చేసావు, డ్రై చేసావు, డైయింగ్ చేసావు, నేనే చేస్తాను, నేను తీయలేదు కదా. రైట్. చెప్తే అర్థం కాదు క్లయింట్స్కి. సార్ ఎప్పుడైనా పడితే 24 hours లోపల దానికి మీరు ఏం చేయకుండా మాకు ఇవ్వండి, యాజ్ ఇట్ ఈస్ కొత్తది ఎలా ఉంటుందో అలా ఇస్తాం. 24 hours లోపల, అట్లీస్ట్ 48 hours లోపల. కానీ దాని మీద మీరు ఎటువంటి ప్రయోగం చేయకండి. ఎందుకనంటే మన ఇండియన్ క్లైమేట్ ఎట్లా అంటే వేడి. ఫారిన్ కంట్రీస్ వల్ల కాదు, మన ఇండియన్ క్లైమేటే డైయింగ్ ప్రాసెస్ చేస్తుంది. సెపరేట్ డ్రైయర్ వేయాల్సిన అవసరం లేదు దాన్ని. అది వేడి చాలు దానికి, క్లాత్ కి. అది ఎంత చెప్పినా జనాలకు అర్థం కాదు. మేము ఇప్పుడు దానికోసం కొత్త క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. స్టిల్ మొన్న నేను లోకల్ దోబికి ఇచ్చాను, 3 months తర్వాత ఇస్తే కూడా స్టెయిన్ రిమూవ్ చేసాడు. నువ్వు చేయలేకపోతున్నావు, అసలు నిన్నెలా నేను నమ్మాలి? సో ఇక్కడ బ్లీచ్ అనేది ఒకటి ఉంటుంది. దెర్ ఈజ్ ఆక్సీ బ్లీచ్, క్లోరిన్ బ్లీచ్. క్లోరిన్ బ్లీచ్ వేస్తే ఎటువంటి స్టెయిన్ అయినా పోతుంది, కానీ ఫ్యాబ్రిక్ కూడా పోతుంది. మేము దీన్ని క్యాన్సర్ లాగా అనుకుంటాం. ఒక మనిషి క్యాన్సర్ లాగో స్టెయిన్ అలాగా. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో రికగ్నైజ్ చేసావు అనుకో, ఈజీ తీసేయచ్చు. అంటే నువ్వు 10 to 24 to 40 hours ఇచ్చాను తీసేస్తా. తర్వాత చుట్టుపక్కల అన్ని తీయాల్సి వస్తుంది. చుట్టుపక్కల కాదు అంటే ఏమవుతుంది, ఆ స్టెయిన్ పడిన దగ్గర నువ్వు బ్లీచ్ వాడంగానే ఏమవుతుందంటే పిగిలిపోతుంది షర్ట్. అది వెంటనే పిగిలిపోదు, 3-4 washes పిగిలిపోతుంది, టెక్స్చర్ పాడైపోతుంది. దాన్ని అసలు యాక్చువల్ అది చచ్చిపోయింది లాగా అయిపోతుంది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఒక 15 days లోపల 2 సార్లు వాష్ చేస్తావు వేసుకుని, అక్కడ పిగిలిపోతుంది. 15 days అయిపోయింది, 2 సార్లు వేసుకుని తీసావు కాబట్టి లాండ్రీ కూడా తప్పేం కాదు. అలా సస్టైన్ అవుతున్నారు వాళ్ళు బ్లీచ్ పెట్టేసి. మేము అలా బ్లీచ్ పెట్టలేము, ఎందుకంటే నేను దాన్ని యాజ్ ఐఎమ్ సేయింగ్ ఏ డాక్టర్ ఫర్ క్లోత్స్, నేను ముందు దాన్ని ఎలా చేయాలని ఆలోచించాలి, కానీ స్టెయిన్ రిమూవ్ చేసేయాలని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు. క్లాత్కి ఏం కాకూడదు, స్టెయిన్ పోవాలి. అందుకే 3rd stage వచ్చేదాకా క్యాన్సర్ని ఉంచకూడదు, ఎక్కువ కాలం స్టెయిన్ పడ్డ క్లోత్స్ మీ ఇంట్లోనే ఉంచుకోకూడదు. మాకు ఇచ్చేస్తే మేము చూసుకుంటాం. ఇది ఎంత చెప్పినా క్లయింట్స్కి అర్థం కాదు. సో ఈ సైన్స్ మేము ఇప్పుడు చెప్పడం అంటే ఈ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ క్లయింట్స్, సార్ ఇది ఇట్లా. సో కొంతమంది చాలా పాయింట్ లాజిక్ ఉంది, వి యాక్సెప్ట్. కొంతమంది చెప్పండి వింటాం కదా, మేము వింటా ఉంటాం కదా, మీరు చెప్తా ఉంటారు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉండలేకపోతున్నారు అబ్బా. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక 1000 companies వచ్చినా కూడా, ఆల్ ఓవర్ ఇండియా కాదు, హైదరాబాద్లో వచ్చినా కూడా సస్టైన్ అవ్వచ్చు. అంత మార్కెట్ ఉంది, ఉంటుంది, ఉంటుంది, ఉండబోతుంది తొందరలో కూడా. రైట్.